ఏ ఉద్దేశంతో ఈ పౌలు అనబడుతున్నటువంటి ఒక దైవజనుడు ఒక మామూలు ఒక ఫిలెమోన్ అనే ఒక వ్యక్తికి రాసిన పర్సనల్ లెటర్లోంచి మోటివ్ ఏంటి, ఏం నేర్చుకోవాలి మనం? చదువుదాం ఒకసారి. చదువుతున్నప్పుడు జాగ్రత్తగా గమనించండి, ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఒకసారి 25 వచనాలే ఉన్నాయి అక్కడ. చదువుదాం ఫస్ట్ నుంచి. క్రీస్తు యేసు ఖైదీ అయిన పౌలును, సహోదరుడైన తీమోతియును, మన ప్రియుడును జతపనువాడునైన ఫిలెమోనుకు, మన సహోదరి అయిన అప్పియాకును, తోటి యోధుడైన అర్కీపునకును, నీ ఇంట ఉన్న సంగమునకును శుభమని చెప్పి రాయినది. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానమును మీకు కలుగునుగాక. ఇవన్నీ విషస్ అంట. ఓకే, ఇక్కడ దాకా విషస్ ఏమంటాం తెలుగులో? వందనాలు చెప్పడం. తర్వాత నెక్స్ట్ ప్రేమను గూర్చి ప్రభువైన యేసు ఎడలను సమస్త పరిశుద్ధుల ఎడలను నీకు కలిగి ఉన్న విశ్వాసమును గూర్చి నేను విని నా ప్రార్థన యందు నీ నిమిత్తము విజ్ఞాపన చేయుచు ఎల్లప్పుడూ నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు క్రీస్తును బట్టి మీ అందున్న ప్రతి శ్రేష్టమైన వరము విషయమై నీవు అనుభవపూర్వకముగా ఎరుగుట వలన ఇతరులు నీ విశ్వాసమందు పాలివారగుట అనునది కార్యకారి కావలినని వేడుకొనుచున్నాను. సహోదరుడా, పరిశుద్ధుల హృదయములు నీ మూలముగా విశ్రాంతి పొందినందున నీ ప్రేమను బట్టి నాకు విశేషమైన ఆనందమును ఆదరణయు కలిగెను. ఇదంతా ఏం కనపడుతుంది ఇక్కడ? అప్రిషియేషన్ అండ్ నీ గురించి నేను ఇలా ప్రార్థన చేస్తున్నాను. ఫస్ట్ పార్ట్ విషెస్ అంటే వందనాలు చెప్పడం. సెకండ్ పార్ట్ అప్రిషియేషన్, నువ్వు చాలా మంచోడు, నువ్వు చాలా గుడ్ బాయ్, ఓకే, నువ్వు చాలా మంచోడు అని చెప్తున్నాను. తర్వాత నీ కోసం నేను ప్రార్థన చేస్తున్నాను. ఇదిగో ఈ పర్టికులర్ పాయింట్ కోసం నీ గురించి ప్రార్థన చేస్తున్నాను. నువ్వు ఇంకా బాగుండాలి, నువ్వు మంచోడివి, నువ్వు ఇంకా బాగుండాలని నీ కోసం ప్రార్థన చేస్తున్నాను. అది అయిపోయింది. నెక్స్ట్ కంటిన్యూ. ఇవన్నీ మామూలు విషయాలు ఇవి, కానీ అసలు థింగ్ వేరే ఉంది. కంటిన్యూ. కావున యుక్తమైన దానిని గూర్చి నీకు ఆజ్ఞాపించుటకు క్రీస్తునందు నాకు బహుధైర్యము కలిగి ఉన్నను వృద్ధుడను ఇప్పుడు క్రీస్తు యేసు ఖైదీనైన పౌలు అను నేను ప్రేమను బట్టి వేడుకొనుట మరి మంచిది అనుకుంటున్నాను. తర్వాత నా బంధకాలలో నేను కనిన నా కుమారుడైన ఒనేసిము కొరకు వేడుకుంటున్నాను. కంటిన్యూ. అతడు మునుపు నీకు నిష్ప్రయోజనమైన వాడై గాని, ఆ ఒనేసిము అనే ఆయన ఇంతకు ముందు నిష్ప్రయోజనం అయిన వాడు, ఇప్పుడు నీకును నాకును ప్రయోజనకరమైన వాడు, ఇద్దరికి ప్రయోజనకరమైన వాడు. తర్వాత నా ప్రాణము వంటి వాడైన అతనిని నీ యొద్దకు తిరిగి పంపి ఉన్నాను. నేను సువార్త కొరకు బంధకములలో ఉండగా నీకు ప్రతిగా అతడు నాకు పరిచారము చేయు నిమిత్తము నా యొద్ద అతనిని ఉంచుకొనవలెనని ఉంటిని గాని నీ ఉపకారము బలవంతము చేతనైనట్టు కాక స్వేచ్ఛాపూర్వకమైనదిగా ఉండవలనని నీ సమ్మతి లేక నీ యొక్క కాన్సెంట్, నీ యొక్క యాక్సెప్టెన్స్ లేకుండా ఏది తీసుకోను, లేకపోతే నాకు ఇష్టం లేదు. అతడికి మీదట దాసుడుగా ఉండక దాసుని కంటే ఎక్కువ వాడుగాను ప్రియ సహోదరుడుగాను విశేషముగా నాకును శరీర విషయమును ప్రభు విషయమును మరి విశేషముగా నీకును ప్రియ సహోదరుడుగా నీ యొద్దకు ఎల్లప్పుడూ ఉండుటకే కాబోలు అతడు కొద్ది కాలము నిన్ను ఎడబాసి. తర్వాత కాబట్టి నీవు నన్ను నీతో పాలివానిగా ఎంచిన ఎడల నన్ను చేర్చుకున్నట్టు అతనిని చేర్చుకొను. అతడు నీకు ఏ నష్టమైనను నీకేదైనా నష్టం కలుగజేసి ఉంటే, నీకు ఏమైనా రుణం ఉంటే అది నా లెక్కలో చేర్చు. పౌలను నేను నా స్వహస్తముతో ఈ మాట రాయిచున్నాను. నేనే రాస్తున్నాను డైరెక్ట్ గా. ఏమైనా అప్పు ఉంటే నేనే తీరుస్తాను. తర్వాత అయినను నీ ఆత్మ విషయంలో నీవే నాకు రుణపడి ఉన్నావు. అయినా కూడా నువ్వే నాకు రుణపడి ఉన్నావు. అవును సహోదరుడా, ప్రభునందు నీ వలన నాకు ఆనందము
కలుగనిమ్ము. క్రీస్తునందు నా హృదయమునకు విశ్రాంతి క్రీస్తునందు నా హృదయమునకు విశ్రాంతి కలుగజేయము. నేను చెప్పిన దానికంటే నువ్వు ఎక్కువగా నేను చెప్పిన దానికన్నా అడిగిన దానికన్నా నువ్వు బాగా ఎక్కువ చేస్తావని నమ్మి, నా మాట విందువని నమ్మి, నువ్వు నా మాట వింటావని నమ్మి నీకు రాస్తున్నాను. అంతేకాదు, నీ ప్రార్థనల మూలముగా, నీ ప్రార్థనల మూలంగా నేను నీకు అనుగ్రహించబడతాను నేను నిరీక్షిస్తున్నాను కనుక నా నిమిత్తము బస సిద్ధము చేయము. నా నిమిత్తం బస సిద్ధం చేయము. చాలు, ఇక్కడ తాపేద్దాం. 22 వచనాలు అయిపోయిగా. పొజిషను, రిలేషను వాళ్ళ కన్వర్జేషన్లో తెలిసిపోతుంది మనకి. అల్టిమేట్లీ కవనెంట్ కమ్యూనిటీ అంటాం. అనండి ఒకసారి మాట. కవనెంట్ కమ్యూనిటీ అంటే నిబంధన సమాజం అంటామే. నిబంధనలోనికి వచ్చిన సమాజం ఉందే, ఆ సమాజంలో ప్రయారిటీస్ ఉంటాయి. ఒకరు ఎక్కువ, ఒకరు తక్కువ, ఒకరు పెద్ద, ఒకరు చిన్న, అందరూ సమానమే, సహోదరులే, కానీ ప్రయారిటీస్ వేరే ఉన్నాయి. ఆ ప్రయారిటీస్ గురించి, రిలేషన్షిప్స్ గురించి, అంతేకాకుండా రెస్పెక్ట్, తర్వాత సంబంధాలు ఎలా ఉండడం మంచిదో, ఎలా క్షేమకరమైనటువంటి ఒక సుహృద్భావ వాతావరణం, ఆరోగ్యవంతమైనటువంటి కమ్యూనిటీ ఎలా ఉండాలో తెలియజేసే మంచి వివరణాత్మకమైనటువంటి ఉత్తరం. చూస్తానికి చాలా సింపుల్గా ఉంటుంది, చాలా చిన్నగా ఉంది, 25 వచనాలు మాత్రమే, కానీ చాలా విలువైన విషయాలు ఉన్నాయి. స్ట్రైట్గా సింపుల్గా నేను చెప్తాను, వినండి ఒకసారి. నా ఫోన్ మీకు దొరికింది. నా ఫోను మీకు దొరికింది అంటే అర్థం ఏంటి? నేను పోగొట్టుకున్నాను, మీకు దొరికింది. ఏం చేయాలి అప్పుడు? మీరు పోగొట్టుకున్నారు, నాకు దొరికింది కాబట్టి దొరికినోడిదే వస్తువు, అలా తీసుకెళ్ళిపోవచ్చా? ఏమంటే అర్థమైతే కానీ మాట్లాడేది. నాకు దొరికిందని నేనేం చేయాలి? ఎవరిదా వెతికి వాళ్ళకి రిటర్న్ చేయడం, అది అసలైన మోటివ్. ఇది నాదే, ఇది నువ్వు పోగొట్టుకున్నావు, నాకు దొరికింది, దీని మీద నాకు సర్వ హక్కులు నాకున్నాయి, ఈ వస్తువు మీద నాకు సంపూర్ణమైన హక్కు నాకుంది, నేను వాడుకోగలను, నేను పెట్టుకోగలను, నేను ఉంచుకోగలను. దయచేసి కొంచెం ముందుకు వచ్చి కూర్చోండి ప్లీజ్. ముందు సీట్లకు రండి. దా ముందుకు రా. మీరు కూడా పిల్లలు ముందుకు రా, మీ ఇద్దరు ముందుకు వచ్చేయండి. రైట్. ఓకే, రైట్, థ్యాంక్ యూ. సో సింపుల్, ఈజీ, అందరికి అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, నీ వస్తువు ఒకటి నాకు దొరికింది. ఓకే, ఇక్కడ రక్షణ సంబంధించిన విషయం ఏం చెప్పట్లేదు, మళ్ళీ చెప్తాను నీ మాట. నువ్వు రక్షణ పొందు అని చెప్పే రక్షణ సువార్త ఏం లేదు ఇక్కడ. రక్షణ సువార్త లేదు ఇక్కడ. స్ట్రైట్గా అర్థమవుతుంది కదా. రక్షణ సువార్త అంటే ఇదిగో నువ్వు రక్షణ పొందు, యేసు ప్రభువుని నమ్ముకో, రక్షణ పొందు అని చెప్పట్లేదు. ఆల్రెడీ రక్షణ పొందిన ముగ్గురు ఒక రకమైనటువంటి మంచి స్థాయిలో ఉన్న వారి గురించి మాట్లాడుకుంటున్నాం. బాగా వినండి ఒకసారి. ఒక సింపుల్గా అందరికి అర్థమయ్యే భాషలు చెప్పాలంటే, ఒక జూయిష్ రబ్బీ, ఎవరు? పౌలు గారు ఒక జూయిష్ రబ్బీ, యూదుడైన. మిగిలిన ఇద్దరు ఎవరెవరు? ఇద్దరు, ఫిలేమోను, ఒనేసిము. ఈ ఇద్దరు కూడా అన్యజనులు, ఈ ఇద్దరు కూడా నాన్ జూయిష్ పీపుల్, అనగా యూదులు కానివారు. ఫిలేమోనేమో ఒక క్రిస్టియన్ పాస్టర్. ఓకే, ఏం చెప్పాను నేను? ఒక జూయిష్ రబ్బీ, ఎవరు? పౌలు. ఒక క్రిస్టియన్ పాస్టర్ అండ్ లీడర్, ఎవరు? ఫిలేమోను. ఒక న్యూ బిలీవర్, ఎవరు? ఒనేసిము. ముగ్గురు రక్షణ పొందారు. ముగ్గురికి దేవుని యొక్క విలువైనటువంటి రక్షణ భాగ్యం కిందికి వచ్చిన తర్వాత, రక్షణ పొందిన వారి నుంచి ఎలాంటి వ్యక్తిత్వాన్ని, ఎలాంటి క్యారెక్టర్ ట్రేట్స్ని, ఎలాంటి క్యారెక్టరైజేషన్ని, ఎలాంటి వ్యక్తిత్వాన్ని దేవుడు ఎదురు చూస్తున్నాడో, కోరుకుంటున్నాడో తెలియజేసే పత్రిక. అర్థమవుతుందని మాట్లాడేది. రక్షింపబడిన పోయిన వారమేమో క్రీస్తు ప్రభు మనల్ని రక్షించిన వాడు బంధకాల్లో ఉండి తాను శిలువ మరణ శ్రమ అనుభవిస్తూ ఆ శ్రమలో ఉండి నిన్ను నన్ను రక్షించుకున్నోన్ని దేవుని ఎదుట ప్రజెంట్ చేసేటప్పుడు మనల్ని ఎంత జాగ్రత్తగా ప్రజెంట్ చేస్తాడు అని ఎక్సజీసిస్ అంటాం. అనగా ఒక వివరణాత్మకమైనటువంటి విషయాన్ని ధ్యానించాం.
బట్ ఈ వారము ఇంకొంచెం డిఫరెంట్ లెవెల్ ఆలోచిస్తాం. సేమ్ పత్రికలో నుండి డిఫరెంట్ థింగ్ ఆలోచిస్తున్నాం. ఏంటది అంటే, రక్షణ పొందిన వారు, క్రీస్తు యేసును అంగీకరించిన వారు, క్రీస్తును తెలుసుకున్న వారు, అనుభవపూర్వకమైనటువంటి ఒక జ్ఞానం కలిగిన వారు, ఒక జూయిష్ రబ్బీ అంటే ఈయన యూదుడైనంత మాత్రాన, రబ్బీ అయినంత మాత్రాన యేసును క్రీస్తుగా అంగీకరించిన వాడు. అంతేకాకుండా అన్యజనులైన వారికి సువార్త అందడానికి దేవుని యొక్క ఒక వారధిలాగా అన్యజనులకు అపోస్తలుడుగా పిలువబడి, ఎన్నిక చేయబడి, నియమించబడినవాడు పౌలు. ఒకరు. రెండో ఆయన ఎవరు? ఫిలేమోన్. ఈ ఫిలేమోన్ ఎవరంటే, తన ఇంట్లోనే ఒక సంఘం కలిగి ఉన్నాడు. తన ఇంట్లోనే ఒక చర్చ్ని నడిపిస్తూ ఒక సంఘానికి నాయకుడుగాను, పాస్టర్గాను ఉన్నాడు. అన్యజనుడు అయి ఉండొచ్చు కాక దేవుని తట్టు తిరిగి, దేవుని వైపు తిరిగి, దేవుని యొక్క జీవం కలిగిన దేవుని తట్టు తిరిగి తమ పాపాలు ఒప్పుకొని మారు మనసు పొంది పశ్చాత్తాపడి రక్షణ మారు మనసును అనుభవించడం మాత్రమే కాదు, తన ఇంట్లోనే ఒక సంఘాన్ని కలిగి, కొలస్సీ పట్టణంలో తన ఇంట్లోనే సంఘం కలిగి ఉన్న ధనవంతుడు. అనేక మంది బానిసలు తన దగ్గర ఉన్నారు, పని వాళ్ళు తన దగ్గర ఉన్నారు. ఆ పని వాళ్ళలో ఒకడు ఏదో నష్టం చేశాడు, ఇబ్బంది పెట్టాడు, ఏదో చేసి పారిపోతే అతను వెళ్ళి జైల్లో కూర్చుంటే, అదే జైల్లో పౌలు బంధకాల్లో, సువార్తను బట్టి బంధకాల్లో ఉన్నాడు. ఆ పౌలు దగ్గర ఈ ఒనేసిము అనేవాడు రక్షణ పొందాడు. ఇది మనందరికీ స్టోరీ సింపుల్గా మనకు తెలిసిందే. కానీ ఈ పత్రిక యొక్క సారాంశం ఏంటి? రక్షణ పొందిన వారి వలన దేవుడు కోరుకునే అంశాలు 3 విషయాలు చెప్తాను, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఒకసారి 3 విషయాలు చెప్తాను. ఆ మూడింటిని అంత వివరంగా నేను వివరించను, కానీ జస్ట్ అవుట్లైన్స్ చెప్పేసి వదిలేస్తాను. 3 విషయాలు. నంబర్ 1 బాగా వినాలి. ఓకే. వాక్యం అంతా రక్షణ పొందిన వాడు వాక్యానుసారంగా జీవించాలి అనేది దేవుని ఉద్దేశం, దేవుని చిత్తం. రక్షణ పొందిన వాడు ఏం చేయాలి? వాక్యానుసారంగా జీవించాలి. వాక్యోదకం చేత రోజు కడుగబడాలి. వాక్యం యొక్క సారాంశం ఏంటి అంటే ఏం చెప్పాలి? వాక్యం యొక్క సారాంశం ఏంటి అంటే, గట్టిగా, నిన్ను వలె, ఇంకొంచెం గట్టిగా అనాలన్నమాట, నిన్ను వలె నీ పొరుగు అని ప్రేమించమనేది దేవుని వాక్యం యొక్క సారాంశం. దేవుడు మనిషి నుంచి కోరుకునే విషయం అది. ఆ నిన్ను వలె నీ పొరుగు అని ప్రేమించము అనే దానికి 3 పునాదులు ఉంటాయి, 3 స్తంభాలు ఉంటాయి, 3 ముఖ్యమైనటువంటి పునాదులు ఉంటాయి. ఆ 3 చేయడం ద్వారా ఆ ప్రేమించడం అనే దాన్ని చేస్తాం. ఏంటి ఆ 3? ధర్మశాస్త్రం అంతయు నిన్ను వలె నీ పొరుగు అని ప్రేమించమనే ఒక్క మాటలో నెరవేర్చబడుతుంది. ఆ ధర్మశాస్త్రంలో ప్రధానమైనటువంటి 3 అంశాలు ఉన్నాయి. ఏంటి ఆ 3? 1 న్యాయము అనండి. ఒకసారి గట్టిగా, కొంచెం గట్టిగా. న్యాయము అనండి గట్టిగా. న్యాయముగా నడుచుకొనుట. న్యాయము అంటే దేవుడు నాకు ఒక బౌండరీ ఇచ్చాడు, దేవుడు నాకు ఒక సర్కిల్ ఇచ్చాడు, నాకు ఇచ్చిన సర్కిల్లో నేను జాగ్రత్తగా ఉండడం, ఇంకొకరిది నేను లాక్కోకుండా, ఇంకొకరిది నేను దోచుకోకుండా, ఇంకొకరిది నేను ఆశించకుండా, నా దాంట్లో నేను దేవుడా నువ్వు నాకు ఇచ్చిన దాన్ని బట్టి నేను తృప్తిగా ఉన్నానని చెప్పేసి న్యాయంగా జీవించడం మొదటి అంశం. ధర్మశాస్త్రంలో, దేవుని వాక్యంలో ప్రధానమైనది న్యాయముగా నడుచుకొనుట. 2 గట్టిగా, ఇంకొంచెం గట్టిగానండి, కనికరం. కనికరం అంటే నాకున్న దాంట్లో నుండి లేని వాడికి ఓ చెయ్యి ఇవ్వడం, నాకున్న దాంట్లో నుండి లేని వానికి సహాయం చేసే విధంగా నా గుప్పిలు విప్పడం. ఆదరణ లేకపోతే కనికరము లేకపోతే ఇంకేదన్నా సహాయం చేసే విధంగా చేయి చాపడం. అలా చేయి చాపడాన్ని 2వ ప్రధాన. ఇవి 2 చేస్తూ, మొదటిది ఏం చెప్పాను? న్యాయము. 2 కనికరం. 3వది అనండి గట్టిగా, విశ్వాస్యత, ఫెయిత్ఫుల్నెస్, దేవునికి నమ్మకంగా ఉండడం. ఈ 3 చేయడాన్ని వాక్యం నెరవేరుస్తాం. అంతేకాకుండా ఈ 3 చేస్తూ ఉండడం ద్వారా ఏం చేస్తున్నాం? మనము నిన్ను వలె అది నెరవేరుస్తున్నాం. ఇది నెరవేర్చే ప్రాసెస్లో ఒక యూదు రబ్బీ, క్రిస్టియన్ పాస్టర్, న్యూ బిలీవర్, ముగ్గురి మధ్య జరిగినటువంటి ఒక అద్భుతమైనటువంటి ఆరోగ్యవంతమైనటువంటి ఏమంటామంటే కన్వర్జేషన్. ఎలా చూస్తే బాగుండు? పౌలు అనేవాడు ఇక్కడ ఒక యూదుడై ఉండి, అబ్రహాము సంతానమై ఉండి, బెన్యామీను గోత్రానికి చెందినవాడే, ధర్మశాస్త్రంలో ప్రవీణుడై ఉండి, దేవుని యొక్క వాక్య విషయంలో ఏమంటామంటే ఒక మాట వాడతాడు ఆయన, అనింద్యుడు అంటాడు. ధర్మశాస్త్ర విషయంలో అనింద్యుడు. అలాంటి వాడయుండి క్రీస్తు యేసు రక్తం నందలి విమోచనం ద్వారా ఆ యొక్క రక్షణలోనికి వచ్చి, అంతేకాకుండా అనేకులను అన్యజనుల రక్షణలోకి నడిపించే భాగంలో పౌలు పనిచేస్తూ, అందులో రక్షణ పొందిన వారు ఎవరు అంటే
ఫిలేమోను అనండి ఒకసారి. ఫిలేమోను అనేబడుతున్నటువంటి ఒక ఈ తను రక్షణ పొందడమే కాదు, తను తన ఇంట్లోనే సంఘాన్ని కలిగి ఉండేంతగా ఆత్మీయంగా వృద్ధి పొందినవాడు. అలా వృద్ధి పొందిన ఒక క్రిస్టియన్ పాస్టర్కి అదే క్రీస్తుని నమ్ముతున్న ఒక జూయిష్ రబ్బీ మాదిరిగా ఉండడం ఎలాగా? ఒకటి. రెండు, న్యూ బిలీవర్, ఒక క్రొత్తగా రక్షణ పొందినటువంటి ఒక న్యూ బిలీవర్, దట్టు ఈ క్రిస్టియన్ పాస్టర్తో ఒక సంబంధం కలిగినటువంటి వ్యక్తి, వీళ్ళిద్దరి మధ్య ఎలాంటి సంబంధం ఉంచాలో, ఎలా ఉంటే మంచిదో తెలియజేయడానికి చెప్పబడుతున్న మాటలు. ఓకే, 3 ముఖ్యమైనటువంటి విషయాలు జాగ్రత్తగా గమనించండి ఒకసారి. చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే రక్షణ పొందడం అంటే యేసుప్రభు నా కొరకు మరణించాడు, ఇక నేను రక్షణలోనికి వచ్చాను, ఇంకేం లేదు అనుకుంటాం. కానీ అసలు విషయం ఏంటంటే అక్కడే అన్నీ ప్రారంభమవుతాయి. ఏమేమవుతాయి? జస్ట్ ఒక చిన్న ఉదాహరణ, సిమిలర్ ప్యాటర్న్ ఉన్నటువంటి ఇంకొక వ్యక్తిని జ్ఞాపకం చేస్తాను. జక్కయ్య అనండి ఒకసారి, కొంచెం గట్టిగా అన్నమాట. జక్కయ్య గురించి ఒక మాటలో చెప్తాను. జక్కయ్యకు సంబంధించినటువంటి ఆ యొక్క ప్యాసేజ్లో వీ హ్యావ్ 3 స్టేట్మెంట్స్, 3 స్టేట్మెంట్స్ ఉన్నాయి. స్టేట్మెంట్ నెంబర్ 1, జక్కయ్య ఇంటికి యేసుప్రభు వచ్చాడు. జక్కయ్య నేను ఇంటికి రావాల్సి ఉంది అన్నాడు. ఆయన తన ఇంటికి ఆహ్వానించాడు, ఆతిథ్యం ఇచ్చాడు. అక్కడ రాసిన మాట ఏంటంటే 3 స్టేట్మెంట్స్ చెప్తాను. స్టేట్మెంట్ నెంబర్ 1, నశించిన దానిని, కొంచెం గట్టిగా మాట్లాడాలి, నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చాడు. ఇంతకీ నశించిందేంటి? ఎలా వెతికాడు, ఎలా రక్షించాడు? తర్వాత రెండో మాట రాస్తుంది, నేడు ఈ ఇంటికి, వెరీ గుడ్, బాగానే గుర్తున్నాయి. మొదటిది ఏం చెప్పాను? నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చాడు. రెండో మాట ఏం చెప్పాను? నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. మూడో స్టేట్మెంట్, ఇతడును అబ్రహాము కుమారుడే అనండి ఒకసారి, ఇంకోసారి గట్టిగానండి. ఓకే, ఇప్పుడు ఈ 3 స్టేట్మెంట్స్ ఎవరంటున్నారు? స్వయంగా ప్రభు మాటలు ఇవి. 3 స్టేట్మెంట్స్ కూడా ప్రభు స్టేట్మెంట్సే. అండ్ దట్టు ఈ జక్కయ్య అనబడుతున్న ఒక క్యారెక్టర్కి సంబంధించిన స్టోరీ. ఇది మనం మాట్లాడుకునే ఈ యొక్క ఓనేసిము ఫిలేమోనుకు సంబంధించిన ఈ స్టోరీకి దానికి సంబంధం ఉంది. ఎలాగుందో చూడండి ఒకసారి. నంబర్ 1, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది అని చెప్పాలన్నా, నశించిన దాన్ని వెదకి రక్షించడానికి మనుష్య కుమారుడు వచ్చాడన్నా, ఎలా రక్షించాడు, ఏ విషయంలో రక్షించాడో గమనించండి ఒకసారి. రక్షణ అంటే మనలో ఉన్న దుష్టత్వం నుంచి మనం మళ్ళించబడుట. ఒక్కసారి ఆ మాట అనండి గట్టిగా. మనలో ఉన్న దుష్టత్వం నుండి మళ్ళించబడుట. దాంట్లో ఫస్ట్ స్టెప్ ఏంటిదంటే ఆ దుష్టత్వానికి సంబంధించిన మనము పాపులము అనే ఒక ఐడెంటిటీ ఏదైతే ఉందో ఆ ఐడెంటిటీకి సంబంధించిన పనిష్మెంట్, శిక్ష క్రీస్తు శిలువ శ్రమలో కలుగుతుంది. క్రీస్తు శిలువలో ఆయన శరీరంలో పాపమునకు శిక్ష విధించబడుతుంది. క్రీస్తు శరీరంలో పాపమునకు శిక్ష విధించబడుతుంది. శిక్ష విధించబడిన తర్వాత ఆ క్రీస్తు యేసునందు అనీతి క్రియలు అంటామే, వాటికి సంబంధించిన విషయం ఇక్కడ చూడండి ఒకసారి. జక్కయ్య ఏమేమన్నాడు చెప్తాను. ఓకే, ఇందాక ఏం మాట్లాడుకున్నాం మనం? ధర్మశాస్త్రంలో ప్రధానమైన 3 అన్నమా? ఏంటి చెప్పండి ఒకసారి గట్టిగా. న్యాయము, కనికరము, విశ్వాసత. మళ్ళీ చెప్పండి ఒకసారి. వెరీ గుడ్. ఇప్పుడు ఈ 3టిని జక్కయ్యలో చూడండి ఒకసారి. నంబర్ 1, మొదటిది ఏం చేశాడు తెలుసా? యేసు ప్రభు ఆ ఇంటికి వచ్చింది, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది అని చెప్పగానే ఆయన చేసిన మాట, ఆయన అన్న మాట ఏంటంటే, ఇప్పటిదాకా నేను ఎవరెవరి దగ్గర అన్యాయముగా తీసుకున్నానో ఏం చేస్తాను? గట్టిగా 4 అంతలు రెస్టోరేషన్ అనండి ఒకసారి. అంటే నేను నష్టపరిచిన దానికి, నేను ఇబ్బంది పెట్టిన దానికి సంబంధించిన పేమెంట్ని 4 అంతలు ఇచ్చేస్తాను. దీన్ని ఏమంటాం మనం? న్యాయంగా నడుచుకొనుట అనండి ఒకసారి మాట. అంతకుముందు రక్షణ ఆ ఇంటికి రాకముందు వరకు అతడు అన్యాయస్తుడు. ఇప్పుడు ఏమైపోయాడు? న్యాయవంతుడుగా ఇప్పటిదాకా జరిగిపోయినని మర్చిపో, ఇప్పటి నుంచి నేను బాగుంటా అనట్లేదు ఆయన. ఇప్పటిదాకా నేను కలుగు చేసిన, నా వల్ల జరిగిన నష్టమంతటికి ఇదిగో నేనే పూడ్చుకుంటానని చెప్తున్నాడు. నేనే ఇదిగో నేను ఎంతమంది దగ్గర అయితే అన్యాయంగా నేను వసూలు చేశానో వాళ్ళందరికీ నేనేం చేస్తాను? 4 అంతలు రిటర్న్ చేస్తాను. నంబర్ 1. నంబర్ 2, రెండవది నెక్స్ట్ ఏమన్నాడు ఆయన? అదొకటేనా, ఇంకేమన్నా అన్నాడు?
నా ఆస్తిలో సగము ఎవరికి ఇస్తాను? ఎవరికి? దాన్ని ఏమంటాం? కనికరం అంటాం. అర్థమైతే మాట్లాడేది. న్యాయము, రెండోది కనికరము. అంతేకాకుండా ఇవి రెండు కలిగి ఉండి అవన్నీ చెప్పినప్పుడు అప్పుడు అంటాడు ఆయన, యేసయ్య అన్న మాట ఏం తెలుసా? ఇతడును, కొంచెం గట్టిగా, ఇతడును. ఓకే, అబ్రహాం పిల్లలు అంటే అంత ఈజీ మాట కాదు. అబ్రహాం పిల్లలు అంటే అంత ఈజీ కాదు. అబ్రహాముకి కడుపున పుట్టిన ఇష్మాయేలు కూడా అబ్రహాం కుమారుడు కాలేదు. అబ్రహాము కొడుకైన ఇస్సాకు కొడుకైన ఏశావు కూడా అబ్రహాం సంతానంలోకి రాడు. కేవలము ఎవరు అబ్రహాం సంతానం? ఆత్మ సంబంధులే నీ సంతానం అనబడుతురు. అంటే దేవుడు కోరుకున్న ఆత్మ సంబంధం, క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచి దేవుడు కోరుకున్న న్యాయము, కనికరము, మూడోది విశ్వాస్యత, ఫెయిత్ఫుల్నెస్. ఇవి మూడు ఎవరైతే కలిగి ఉంటారో వారు ఏమవుతారు? అబ్రహాం పిల్లలు అవుతారు. వారు అబ్రహాం పిల్లలు అవుతారు. అబ్రహాం పిల్లలం కాకుండా దేవుని పిల్లలం కాలేం మనం. అబ్రహాంకి దేవునికి నిబంధన ఉంది. అంటే నీ పిల్లలు నా పిల్లలు అన్నాడు ఆయన. నీ పిల్లలు నా పిల్లలు, నావన్నీ నీవి, నీవన్నీ నావి అన్నాడు. సో ఇక నీ పిల్లలంతా నా పిల్లలు అంటే దేవుని పిల్లలం అవుతాం మనం. సరే, పాయింట్ వినండి ఒకసారి. విషయం ఏంటంటే సేమ్ ఇదే విషయం ఇక్కడ జరుగుతూ ఉంది. ఫిలేమోనుకు సంబంధించిన స్టోరీలో కూడా ఇదే విషయం చూస్తున్నాం. ఒక మాదిరిగా మాదిరిగా ఉండవలసిన ఒక రబ్బీ బోధకుడు విషయాన్ని చూసి చూడనట్టు వదిలిపెట్టట్లేదు. ఆయన దానికి రెస్పాండ్ అవుతూ ఒక ఉత్తరాన్ని రాస్తున్నాడు. ఆ ఉత్తరం రాసేటప్పుడు ఇదిగో తనని తాను ఏమని ప్రజెంట్ చేసుకుంటున్నాడు ఒక అంశం. మరొకసారి ఏమని చెప్తాను? తనని తాను ఏమని ప్రజెంట్ చేసుకుంటున్నాడు. 2, తను ఒనేసిమును ఎలా చూస్తున్నాడు. 2, 3, ఇదిగో ఫిలేమోనును తను ఎలా చూస్తున్నాడు. 3 విషయాలు. ఈ 3 విషయాల తర్వాత 4వది ఏంటంటే ఆయన ఎక్స్పెక్టేషన్ ఏంటి. 4 విషయాలు. ఓకే, మరొకసారి ఇందులో ఉన్న జూయిష్ కాన్సెప్ట్స్ ఒక 3 కాన్సెప్ట్స్ చెప్తాను, జాగ్రత్తగా గమనించండి ఒకసారి. ఇంపార్టెంట్ 3 కాన్సెప్ట్స్ నంబర్ 3 కాన్సెప్ట్లు చెప్తాను. కాన్సెప్ట్ నెంబర్ 1 ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, గ్రేస్ అనండి ఒకసారి కొంచెం గట్టిగా. గ్రేస్ అంటే ఓకే, హీబ్రూలో దాన్ని ఏమంటుంది తెలుసా? హసెద్ అంటారు. అనండి ఒకసారి హసెద్ అనండి గట్టిగా. ఒకసారి చూడండి ఒకసారి, హసెద్ అనండి గట్టిగా నాతో పాటు. హసెద్ అంటే గ్రేస్ అని అర్థం. గ్రేస్ అంటే ఏంటి? మొదటి పాయింట్. ఓకే, గ్రేస్ అంటే హసెద్ అనేది మొదటి అంశం. సెకండ్ వన్ జెదెక్ అనండి ఒకసారి. జిద్కియా. ఓకే, సిద్కియా అంటామే. జెదెక్ అనే మాటకి అర్థం ఏంటో తెలుసా? జస్టిస్ ఆర్ రైచస్నెస్ అని అర్థం. నీతి, న్యాయము అని అర్థం. జస్టిస్ ఆర్ రైచస్నెస్ జెదెక్ అంటాం. 3వ దాన్ని ఏమంటాం అంటే టికున్ ఒలాం అనండి ఒకసారి మాట. టికున్ ఒలాం. ఇవి 3 బైబిల్ కాన్సెప్ట్స్ అంటాం. 3 ఈ 3 ఈ పత్రికలో నెరవేర్చబడుతున్న అంశాలు. ఈ పత్రికలో నెరవేర్చబడుతున్న ఒక విశ్వాసి నుండి దేవుడు కోరుతున్న 3 అంశాలు. ఏమని చెప్పాను నేను? 1 హసెద్ అనండి ఒకసారి. హసెద్. 2వది ఏంటి? జెదెక్ అనండి గట్టిగా. జెదెక్. 3వది ఏంటి? టికున్ ఒలాం. పలకరాకపోతే పర్వాలేదు, వదిలేయండి, కానీ ఏది పడుతుంది పలకండి. టికున్ ఒలాం అనండి ఒకసారి. టికున్ ఒలాం అనే మాటకు అర్థమైందంటే దీన్నే ద లా ఆఫ్ రెస్టిట్యూషన్, లేకపోతే రెస్టరేషన్, రిపేరింగ్ ద యూనివర్స్ అని అర్థం. ఒలాం అంటే యూనివర్స్ అని అర్థం, విశ్వము లేకపోతే సృష్టి అని అర్థం. సృష్టినట రిపేర్ చేయడం ఎవరి వల్ల సాధ్యం అంటే రక్షణ పొందిన వాని వలన మాత్రమే సాధ్యం. రక్షణ పొందిన వాడు ఏం చేస్తున్నాడట? సృష్టిని రిపేర్ చేస్తున్నాడు, రెస్టోర్ చేస్తు, పాడైపోయిన దాన్ని బాగు చేస్తున్నాడట. ఓకే, అలా పాడైపోయిన దాన్ని ఎలా బాగు చేస్తాడు అని అడిగితే పౌలు, ఓకే మనందరం మాటల గురించి మాట్లాడతాం కదా, మతం మీద పౌలు ఏం చేస్తున్నాడు? తన కన్వర్జేషన్ చెప్తున్నాడు, ఒక టెక్స్ట్ మాట్లాడుతున్నాడు. ఒక టెక్స్ట్ అక్కడ పెట్టాడంటే అందులో మాటలు ఉంటాయా ఉండవా? టంగు వాడకుండా మాట్లాడుతున్నామా లేదా? నేనేమనుకుంటున్నానో చెప్తున్నాను కదా. ఆ చెప్పేది ఏదైతే ఉందో ఆ చెప్పే కన్వర్జేషన్లో, ఓకే నేను మాట్లాడేటప్పుడు ఏ ఆర్గన్తో మాట్లాడతాం? టంగ్తో మాట్లాడతాం. టంగ్ గురించి యాకోబు పత్రిక ఏం చెప్తుంది? నాలుక అగ్నియే. నాలుక ఏం చేస్తాట? దేనికి చిచ్చు పెడతాట? గట్టిగా నాలి. సృష్టి మొత్తానికి చిచ్చు పెట్టేస్తుందట. అంటే ఒక్క మాట
మొత్తం చిచ్చు పెట్టేస్తుంది ఇది. అలా చిచ్చు పెట్టి నాశనం చేసే ఆ పాడైపోయి కాలిపోయినటువంటి యూనివర్స్ని బాగు చేసే బాధ్యత ఎవరి చేతిలో ఉంది? రక్షణ పొందిన వాని చేతిలో ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. రైట్, చూడండి ఒకసారి. నంబర్ 1 కసద్. కసద్ అనండి ఒకసారి. కసద్ అనే మాటకి అర్థం ఏంటంటే గ్రేస్ అని అర్థం. గ్రేస్ అంటే ఏంటో సింపుల్గా ఒక మాటలో చెప్తాను. ఆ గ్రేస్ ఇందులో మనకు చూపిస్తున్నాడు, ఆ గ్రేస్ని ప్రజెంట్ చేస్తున్నాడు. సో ఆ పత్రికలోకి వెళ్ళక ముందు కాన్సెప్ట్ని పరిచయం చేసిన తర్వాత ముందుకెళ్దాం. బాగా గమనించండి ఒకసారి. నంబర్ 1 కసద్ అనే మాటకి ఒక కీర్తన ఉంటుంది బైబిల్లో. ఆ కీర్తనలో ప్రతి వచనంలో కృప అని రాసి ఉంటుంది. చెప్పండి. సామ్ 136 136 ఏమనుంటుంది అందులో? ఆయన కృప, కొంచెం గట్టిగా అన్నమాట, ఆయన కృప నిరంతరం ఉండును, ఆయన కృప నిరంతరం ఉండును. దేవుడు కృపగలవాడు, దేవుడు కృపగలవాడు, ఆ కృప నిరంతరం ఉండును అనే దానికి హీబ్రూలో ఏమంటుందంటే కీ లే ఓలాం కస్దో అని అంటే ఒకసారి మాట. ఓకే, కీ లే ఓలాం కస్దో అంటే నీ కృప నిరంతరం ఉండును గాక అని అర్థం. ఆ మాటకు అర్థం ఆ కసద్, నీ కృప. ఏంటా కృప? ఎలాంటిదా కృప? ఒక్క వచనం చదువుదాం చూడండి ఒకసారి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 42వ వచనం అనుకుంటాను, అంతేరా? 43. ఎస్, మత్తయి సువార్త 5వ అధ్యాయం 43వ వచనం చూడండి ఒకసారి. ఈ కసద్ అంటే అర్థం ఏంటో చూడండి ఒకసారి. నీ పొరుగువాన్ని ప్రేమించి, నీ పొరుగువాన్ని ప్రేమించి నీ శత్రువును ద్వేషించుము అని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినది ఏమంటే మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను కూడా ప్రేమించండి, మిమ్మల్ని హింసించు వారి కోసం ప్రార్థన చేయండి. ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపజేస్తాడు. అంటే పొద్దున్నే తెల్లవారుగానే సూర్యుడు వస్తున్నాడు కదా, ఈ సూర్యుడు అందరి మీద తన కాంతిని ఉదయింపజేస్తున్నాడు. గమనించండి ఒకసారి. దేవుడు తన సూర్యుని ఉదయింపజేస్తున్నాడు. మంచి వాళ్ళకి సూర్యుడు వస్తున్నాడు, చెడ్డ వాళ్ళకి. ఆ మంచి వాళ్ళకి చెడ్డ వాళ్ళకి ఇద్దరికి సూర్యుడు రావడం అనేది దట్ ఈస్ ద గ్రేస్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క కృప అది. రైట్. తర్వాత నెక్స్ట్, నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షము కురిపిస్తున్నాడు. అంటే వర్షం పడేటప్పుడు ఓన్లీ మంచి వాళ్ళ మీద నీతిమంతుల మీద మాత్రం పడట్లేదు, నీతిమంతుల మీదను అవినీతి పరుల మీదను తన వర్షం కురిపిస్తున్నాడు. అలా కురిపించేటప్పుడు వీడు నీతిమంతుడా అవినీతి పరుడా అని చూడట్లేదు, ఏం డిమాండ్ చేయట్లేదు. నువ్వు నీతిమంతుడిగా ఉంటేనే నీకు వర్షం ఇస్తాను అనట్లేదు. అలాగా అన్కండిషనల్గా దేవుని యొక్క లవింగ్ కైండ్నెస్ని చూపించడాన్ని ఆ యొక్క ఏమంటుందని కసద్ అంటాం. మీ పరలోకమందున్న తండ్రికి కుమారులై ఉండునట్లుగా, పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లుగా మీరేం చేయండి? శత్రువులను ప్రేమించండి. లేకపోతే మీకెవరైనా అప్పు ఉంటే మా రుణస్థులను మాకు, ఓకే, ఎంతమంది చూసారో తెలియదు, శమిత పరలోక ప్రార్థన విన్నారో లేదో. మా అద్దె అప్పుబడ్డవారు, అప్పుబడ్డవారిని మేము క్షమించిన ప్రకారం మీరు కూడా మా అద్దె అప్పు క్షమించండి. ఓకే, తన టర్మినాలజీలో మాట్లాడింది వినే ఉండొచ్చు, మీరు వీడియో చూసే ఉండొచ్చు. ఓకే, సో మా వద్ద అప్పుబడిన వారిని మేము క్షమించినట్టుగా మా రుణస్తులను మీరు కూడా మేము క్షమించినట్లుగా మీరు కూడా మా రుణములను క్షమించండి. సో క్షమించేటప్పుడు నేను క్షమించి వచ్చాను అని చెప్తున్నా, వితౌట్ కండిషన్, ఎలాంటి కండిషన్స్ లేకుండా అన్కండిషనల్గా కృప చూపించడం, అన్కండిషనల్గా ప్రేమించడాన్ని గ్రేస్ అంటాం, కనికరం అంటాం దాన్ని. నీ కృప నిరంతరం ఉండునుగాక. రైట్. సో మంచివారి మీద చెడ్డవారి మీద పరలోకపు తండ్రి వర్షం కురిపిస్తున్నాడు, నీతిమంతుల మీద అవినీతి పరుల మీద దేవుడు తన సూర్యుని ఉదయింపజేస్తున్నాడు. ఆ తండ్రికి మీరు కుమారులై ఉండునట్లు క్షమించండి, ప్రేమించండి. దీన్ని ఏమంటాం? కసద్, గ్రేస్ అంటాం కదా, దీన్ని గ్రేస్ అంటాం. ఇది మొదటిది. నెక్స్ట్ రెండోది జెదెక్. జెదెక్ అంటే న్యాయం. న్యాయం అంటే మన తృప్తిగా ఉండడం. దీని గురించి రెగ్యులర్గా మాట్లాడుతున్నాం కాబట్టి ఎక్కువ నేను దాని గురించి టచ్ చేయట్లేదు. ఒక విషయం ఏంటంటే ఉన్న దాంట్లో, దేవుడు నాకు ఇచ్చిన దాంట్లో నేను తృప్తిగా ఉండడం, ఇతరులది ఆశించకుండా.
ఆశించుట అనండి ఒకసారి. ఆశించుట అనేది 10 ఆజ్ఞలు ఉంటాయి కదా, 10 కమాండ్మెంట్స్ తెలుసా? 10 కమాండ్మెంట్స్ లాస్ట్ కమాండ్మెంట్ ఏంటో తెలుసా? పొరుగువానిది ఏదైనాను ఆశించరాదు. ఓకే, ఏదైనాను ఆశించరాదు అనేది లాస్ట్ కమాండ్మెంట్. దాన్ని ఏమంటాం తెలుసా? కవర్చస్నెస్ అంట. ఈ కవర్చస్నెస్ అనేది, ఆశించుట అనేది ఇదేం చేస్తుందంటే మిగతా పాపాలన్నిటికీ మూలం అదే. మనం అనుకోవచ్చు మేము ఎవరిది ఆశించమండి అంటాం, కానీ కంపేర్ చేసుకుంటాం. ఎవరిది ఆశించాం కానీ కంపేర్ చేస్తాం. వాళ్ళలాగా నేను లేను, వాళ్ళ దగ్గర ఉన్నది నా దగ్గర లేదు అంటున్నాం అంటే దాన్నే కవర్చస్నెస్ అంటాం. యూనో, దావీదు గురించి రాస్తూ బైబిల్లో న్యాయంగా నడుచుకోవడం అనే ఒక మాట మీకు జ్ఞాపకం చేయడానికి ఈ మాట చెప్తా ఉన్నాను. దావీదు గురించి రాస్తూ దేవుడు ఒక స్టేట్మెంట్, ఒక సర్టిఫికేట్ ఏంటంటే, దావీదు తన జీవితకాలం అంతా యథార్థంగా దేవుని దృష్టికి ఇష్టంగా నడుచుకున్నాడు, ఒక్క విషయంలో తప్ప అని రాసి ఉంటుంది. ఒక్క విషయంలో తప్ప. ఏంటో ఒక్కటి తెలుసా? ఊరియా విషయంలో తప్ప అని రాసి ఉంటుంది. బెత్షెబా కాదు, ఊరియా విషయం అని రాసి ఉంటుంది. ఏంటి మరి దావీదు చేసిన తప్పేంటి అని అడిగితే బాగా వినాలి. పొరుగువానిది ఆశించుట, ఆ కవర్చస్నెస్, ఆశించుట అనేది మనిషిని న్యాయం తప్పేటట్టు చేస్తుంది. దావీదు మీద మోపబడిన నేరం ఏంటి అంటే, మనమేమో జస్ట్ డైరెక్ట్గా వ్యభిచారం అంటాం, లేకపోతే ఇంకేదో పేరు పెడతాం. కానీ ఫస్ట్ సిన్ దేవుడు ఆయన మీద మోపిన నేరం ఏంటంటే కవర్చస్నెస్, ఆశించుట అనే తప్పు చేశావు. నీది కాని దాన్ని నువ్వు ఆశించావు, నీకున్న అథారిటీని దుర్వినియోగం చేస్తూ దాన్ని లాక్కున్నావు అంటాడు. నీది కాని దాన్ని ఆశించావు, దాన్ని నీకున్న అథారిటీని బట్టి, నీకున్నటువంటి ఆ యొక్క ఆధిక్యతను బట్టి, బలవంతాన్ని బట్టి దౌర్జన్యం చేస్తూ బలాత్కారంగా లాక్కున్నావు అంటాడు. అంటే తన న్యాయాన్ని తప్పేటట్టు చేయబడ్డానికి కారణం ఏంటంటే, ముఖ్యమైన కారణం ఆశించుట. సో మొదటిది కసెద్, అనగా కసెద్ అంటే గ్రేస్ అని మాట్లాడుకున్నాం. రెండోది ఏం చెప్పాను? జెదెక్. జెదెక్ అంటే న్యాయంగా నడుచుకుంటా. ఇక మూడవది లాస్ట్ అండ్ ఫైనల్ టిక్కున్ ఓలాం అనే మాటకి అర్థం ఏంటంటే రెస్టరేషన్, కుదురుబాటు చేయడం. మనం ఏదైనా నష్టపరిస్తే దాన్ని రెస్టోర్ చేయడం. ఇవి మాట్లాడడం బాగానే ఉంటుంది కానీ చేయడం చాలా కష్టం. కానీ చేయడం కోసం, అందుకే 37వ కీర్తన చెప్పిన తర్వాత ఫిలెమోను పత్రికలు వచ్చాం మనం. 37వ కీర్తనలో మనం చూస్తాం ఏంటంటే, దేవుణ్ణి నమ్ముకొని మేలు చేయమంటాడు. దేవుణ్ణి నమ్ముకొని మేలు చేయమంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మీకు ఇచ్చిన పేపర్లో 37వ కీర్తన 4వ వచనం గురించి రాసి ఉంటుంది. దయచేసి దాన్ని చదవండి, అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అయితే పాయింట్ ఏంటంటే, ఆ యొక్క రెస్టరేషన్ అంటాం. రిపేరింగ్ అండ్ రెస్టరేషన్ అనేది దేవుడు మన నుంచి ఆశించే గొప్ప విషయం. సరే, ఇకపోతే ఈ 3 మాటల్ని చేతిలో పట్టుకొని అర్థం చేసుకొని ఏమేం చెప్పాను? మొదటిది గ్రేస్, ఖసెద్, గ్రేస్, కృప, కనికరం. రెండోది ఏం చెప్పాను? జెదెక్. జెదెక్ అంటే న్యాయము, నీతి. మూడోది ఏం చెప్పాను? టిక్కున్ ఓలాం అంటే సమకూర్చడం, కుదురుబాటు చేయడం, నష్టాన్ని పూడ్చడం అని అర్థం. చేసిన నష్టాన్ని పూడ్చడం అని అర్థం. ఈ 3 విషయాలు పట్టుకొని ఇప్పుడు పత్రికలోకి వెళ్దాం. పత్రికలోకి వెళ్ళేటప్పుడు ఎలా చదువుతామంటే, మొదటిది పౌలు తన గురించి తాను ఏం చెప్తున్నాడు. పౌలు తన గురించి తాను, తనని తాను ఏమని ప్రజెంట్ చేసుకుంటున్నాడు. 2, పౌలు ఒనేసిమును ఏమంటున్నాడు. 3, పౌలు ఇంకెవరు మిగిలేరు, ఫిలెమోన్ని ఏమంటున్నాడు. ఓకే, ముగ్గురు కూడా వాళ్ళ పొజిషన్స్ వాళ్ళకు ఉన్నాయి, వాళ్ళ ప్రయారిటీస్ వాళ్ళకు ఉన్నాయి, వాళ్ళ స్థాయి, ఎవరి పొజిషనల్ వాల్యూస్ వాళ్ళకు ఉన్నాయి. బట్ ఆ పొజిషన్లో ఉన్నప్పటికీ, ఆ లెవెల్లో ఉన్నప్పటికీ వాళ్ళు ఎలా స్పందించడం, ఇందాక అన్నాం కదా, కవరెంట్ కమ్యూనిటీ అనండి ఒకసారి. నిబంధన సమాజం, ఒక నిబంధనలోనికి వచ్చినటువంటి సమాజం ఎలా ఉండాలి. నిబంధన అంటే అర్థం ఏంటో తెలుసా? నిబంధన అంటే అర్థం తెలుసా? నిబంధన అంటే అర్థం తెలుసా? మామూలుగా కమిట్మెంట్ అంటాం, తెలుసు కదా. కమిట్మెంట్ అంటే తీర్మానం చేసుకుంటాం, తీర్మానం చేసుకొని తప్పుకోవచ్చు. కాంట్రాక్ట్ అంటే సంతకం పెడతాం, సంతకం పెట్టి తప్పుకోవచ్చు. కవనెంట్, నువ్వు ఒకసారి కవనెంట్ కిందకి వచ్చిన తర్వాత మరణమే నిన్ను వేరు చేయాలి. మ్యారేజ్ అనేది ఒక
కమిట్మెంట్ కాదు, కాంట్రాక్ట్ కాదు, కవెనెంట్. అంటే ఒకసారి మ్యారేజ్ అయిందంటే వాళ్ళిద్దరిని ఎవరు వేరు చేయాలి? వాళ్ళిద్దరిలో ఎవరో ఒకరు మరణించేదాకా ఆ మ్యారేజ్ కవెనెంట్ అనేది అలాగే ఉంటుంది. అర్థమవుతుందిగా నేను మాట్లాడేది? కానీ నా పాయింట్ వినండి ఒకసారి. విషయం ఏంటంటే అలాగా మనందరం కూడా ఒక కవెనెంట్ కిందికి వచ్చాం, ఒక నిబంధన క్రిందికి వచ్చాం. క్రీస్తు యేసు రక్తం నందలి నూతన నిబంధన క్రిందికి వచ్చాం. ఒక సమాజంగా ఉండటానికి పిలువబడ్డాం మనం. ఆ సమాజంగా ఉండటానికి పిలువబడ్డటువంటి ఆ కవెనెంట్ కమ్యూనిటీలో, సమాజంలో ఎలాంటి మాటలు, ఎలాంటి వ్యక్తిత్వం, ఎలాంటి విషయాలు ఉండాలో ఈ పత్రిక మనతో మాట్లాడుతూ ఉంది. మొదటి విషయం మాట్లాడుకుందాం. పౌలు తనని తాను ఏమని ప్రజెంట్ చేస్తున్నాడు? ఉన్నతమైనటువంటి వ్యక్తి. ఇందాక మనం అనుకున్నాం కదా, అంటే ఒక యూదుడై ఉండి, ఇందాక అబ్రహాము సంతానమై ఉన్నాడు, బెన్యామీను గోత్రానికి చెందినవాడు, ధర్మశాస్త్ర విషయంలో ప్రవీణుడు, తర్వాత అనింద్యుడు, అంటే ఏది ఇదిగో ఇది నువ్వు తప్పు చేసావని చెప్పే స్థాయి ఎక్కడ లేదు. అలాంటి స్థాయి వ్యక్తి క్రీస్తు యేసునందలి ఆ యొక్క ఉచితముగా వచ్చేటటువంటి నీతిమంతునిగా తీర్చబడడం కోసం ఆ నీతిని పొందుకున్నవాడై ఇప్పుడు ఆయన ఎక్కడికి వచ్చాడంటే తను రక్షణలోనికి, అనగా తను మాత్రమే కాదు కానీ మెస్సయాని తను అంగీకరించడం మాత్రమే కాదు కానీ అనేకుల్ని, అనగా అన్యజనులకి సువార్త అనే ఒక ప్రత్యక్షత కూడా కలిగి ఉన్నాడు. అలాంటి ఆయన తనని తాను ఏమని ప్రజెంట్ చేసుకుంటున్నాడు చూద్దాం ఒకసారి. వరుసగా అక్కడ ఉన్నటువంటి కొన్ని పాయింట్స్ చెప్తాను, చదువుతూ వెళ్తాను, చూడండి ఒకసారి. నంబర్ 1, పౌలు తనని గురించి తాను ఏమంటున్నాడు? 1, నేను క్రీస్తు ఖైదీని. నేను ఎవరిని? నేను అందరికంటే గొప్పవాడిని అయి ఉండొచ్చు గాక, బట్ ఇప్పుడు రోమా ఆ యొక్క గవర్నమెంట్ని బట్టి నేను బంధకాలు ఉండొచ్చు గాక, బట్ నేను మాత్రం క్రీస్తు ఖైదీని అనండి ఒకసారి మాట. ఇది మొదటి వచనం. తర్వాత రెండవ వచనం ఏంటంటే 8వ వచనం మాట్లాడుతూ ఉంది, యుక్తమైన దాని గురించి ఆజ్ఞాపించే స్థాయిలో నేనున్నాను. క్రీస్తు ఖైదీని నేను. రెండోదేంటి? ఆజ్ఞాపించే స్థానంలో నేనున్నాను. బహుధైర్యం కలిగి ఉన్నాను. నేను ఆజ్ఞాపించగలను, ధైర్యంగా ఆజ్ఞాపించగలను. క్రీస్తు ఖైదీని నేను. ఐ హ్యావ్ ద అథారిటీ. నిన్ను కమాండ్ చేయగలిగిన అథారిటీ నాకుంది. ఇవన్నీ ఆ పత్రికలో పౌలు తనని తాను ప్రజెంట్ చేసుకునే విషయాలు. రైట్, జాగ్రత్త గమనించండి ఒకసారి. నెక్స్ట్ 3వ విషయం చూడండి ఒకసారి. వృద్ధుడను అనంటే ఒకసారి. వయసు పరంగా చాలా పెద్దవాణ్ణి నేను. వృద్ధుడను మరియు ఇప్పుడు క్రీస్తు ఖైదీని. ఫస్ట్ ఏమో క్రీస్తు ఖైదీని అన్నాడు, తర్వాత ఆజ్ఞాపించే స్థానంలో నేనున్నాను. ఇవన్నీ కూడా తన గురించి తనని తాను ఏమంటామంటే మనల్ని మనము మాట్లాడుకుంటాం కదా, నేను ఇది అని చెప్పుకుంటాం కదా. తన గురించి తాను ఏమనుకుంటున్నాడు అనేది మొదటి అంశం. బాగా గమనించండి ఒకసారి. నేను ఇప్పుడు వృద్ధుడను, ఇప్పుడు క్రీస్తు యేసు ఖైదీని. 4వ మాట చూడండి ఒకసారి. పౌలను నేను ప్రేమను బట్టి అనండి ఒకసారి. వృద్ధుడను, క్రీస్తు ఖైదీని, ఆజ్ఞాపించగలను, కానీ నేనేం చేస్తున్నాను అనండి గట్టిగా. వేడుకుంటున్నాను. వేడుకొనుట మంచిది అనుకుంటున్నాను. తర్వాత 5వ వచనం. ఎవరి కోసం వేడుకుంటున్నాను అంటే అత్యల్పుడు అయినటువంటి ఏమాత్రం సోషియో ఎకనామికల్ స్టేటస్ అంట. సోషియో ఎకనామికల్ స్టేటస్ అంటే సామాజికంగా, ఆర్థికంగా ఎలాంటి స్థాయి లేనటువంటి వ్యక్తి ఎవరు? ఒనేసిం. అర్థమవుతుందిగా? సామాజికంగా తక్కువ స్థాయి వాడే, ఆర్థికంగా తక్కువ స్థాయి వాడే, బానిసై ఉన్నటువంటి వాడు. అలాంటి వాడి కోసం నేను నిన్ను వేడుకుంటున్నాను. కొద్దిగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అంటే ఇందులో వీటన్నిటిలో ఉన్న ఆయన కన్వర్జేషన్ని తర్వాత ఇందాక మనం మాట్లాడుకున్న 3 అంశాలని మాట్లాడుకుంటాం. గమనించండి ఒకసారి. మొదటిది, నేను ఖైదీని, క్రీస్తు ఖైదీని, ఆజ్ఞాపించగలను, కానీ ప్రేమను బట్టి వేడుకుంటున్నాను. ఎవరి కోసం వేడుకుంటున్నాను? ఒనేసిము, సోషియో ఎకనామికల్గా చాలా తక్కువ స్థాయి వాడైన ఒనేసిం అనే నా కుమారుని కోసం వేడుకుంటున్నాను. ఒనేసిం అనబడిన నా కుమారుని కోసం నేను వేడుకుంటున్నాను. తర్వాత చూడండి ఒకసారి. ఇందాక మాట్లాడుకున్నాం కదా, 6వ మాట. నీ సమ్మతి. నా పొజిషన్లో నేను ఉన్నప్పటికీ మనం ఏం చేస్తామంటే టేక్ ఇట్ గ్రాంటెడ్ అంటాం. గ్రాంటెడ్గా తీసుకోవాలని నేను అనుకోవట్లేదు. నేను నీ సమ్మతి కోసం వెయిట్ చేస్తున్నాను. సమ్మతి అంటే యువర్ యాక్సెప్టెన్స్. ఇందాక నేను అన్నాను కదా, నా ఫోన్ దొరికింది, నేను ఫోన్ పోగొట్టుకున్నాను, మీకు
దొరికింది. దొరికినప్పుడు ఏం చేయాలి? పోగొట్టుకున్నాడు. దొరికినోడిదే రాజ్యం, దొరికినోడిదే కదా మొత్తం వస్తువు దొరికినోడిదే అయినప్పుడు ఏం చేయాలి? మనం ఇష్టం వచ్చినట్టు మనం వాడుకోగలం. నీకు హక్కు లేదు యాక్చువల్గా. ఎందుకు? నీదిగా నువ్వు పోగొట్టుకున్నావు కాబట్టి నీకు హక్కు పోయింది. నాకు దొరికింది కాబట్టి నాది. దొరికినోడిదే వస్తువు కదా. విషయం ఏంటంటే దొరికినప్పటికీ నేనేం చేస్తానంటే, ఇక దొరికింది వస్తువు కాదు. ఎవరు? ఒక బానిస, ఒక వ్యక్తి, ఒక మనుష్యుడు, ఒక సోల్ నాకు దొరికింది. నువ్వు పోగొట్టుకున్నావు, నేను సంపాదించుకున్నాను. అయితే ఆ వస్తువును నేను ఎలా అంటే అలా వాడుకోగలను. కానీ వాడుకోవడం నీ సమ్మతి లేకుండా, వితౌట్ యువర్ కాన్సెంట్, వితౌట్ యువర్ యాక్సెప్టెన్స్, నీ పర్మిషన్ లేకుండా వాడుకోవడం నాకు ఇష్టం లేదు. నేను ఆజ్ఞాపించగలిగిన స్థాయిలో ఉండొచ్చు గాక, క్రీస్తు యేసు ఖైదీని అయి ఉండొచ్చు గాక. ఇవన్నీ చెప్తూ గమనించండి ఒకసారి. నెక్స్ట్ ఏమంటున్నాడంటే, అయినను నీ ఆత్మ విషయంలో నీవే నాకు రుణపడి ఉన్నావు. నువ్వే నాకు రుణపడి ఉన్నావు. యాక్చువల్గా నేను నిన్ను నీ సమ్మతి కోసం వెయిట్ చేసినంత అవసరం లేదు, కానీ నువ్వే నాకు రుణపడి ఉన్నావు. ఇక్కడ ఏమంటున్నాడంటే వార్నింగ్ ఇవ్వట్లేదు. ఓకే, వార్నింగ్ అంటే నేను నిన్ను ఏమైనా చేయగలను, నేను ఏమైనా చేసుకోగలను, అయినా కూడా నీ పర్మిషన్ తీసుకుంటున్నాను అని వార్నింగ్ లాగా మాట్లాడట్లేదు. వేడుకుంటున్నాను, ప్రేమతో వేడుకుంటున్నాను. ఇవన్నీ కూడా పౌలు యొక్క తన గురించి తాను, తన పక్షంగా తన యొక్క ఎక్స్ప్రెషన్. ఇవన్నీ కూడా చూడండి ఒకసారి. తర్వాత నెక్స్ట్ మాట, అయినను నీ ఆత్మ విషయంలో నీవే నాకు రుణపడి ఉన్నా. ఒకసారి ఈ మాట అనండి. అన్నమాట సోల్ విషయంలో మనము రుణపడి ఉంటాం. ఆ కవెనెంట్ కమ్యూనిటీలో ఎవరికి రుణపడి ఉన్నారు? ఒక స్పిరిచువల్ లీడర్కి, ఒక ఆత్మీయ తండ్రికి పిల్లలు రుణపడి ఉన్నారు అనే మాట అర్థమవుతా ఉంది. అంటే ఈ పౌలు అనబడుతున్నటువంటి ఒక వృద్ధుడు, పెద్ద ఆయన, సంఘంలో మాదిరికరమైన కవెనెంట్ కమ్యూనిటీ ఎలా ఉండాలో నేర్పిస్తూ మాదిరిగా ఉంటున్నాడు అనమాట. అవి చెప్పడం కోసం ఇవన్నీ కూడా. తర్వాత చూడండి ఒకసారి. నెక్స్ట్, నువ్వు నాకు రుణపడి ఉన్నావు అన్న తర్వాత, నేను చెప్పిన దానికంటే నువ్వు ఎక్కువగా చేస్తావని, నా మాట విందువని నమ్మి నీకు రాస్తున్నాను. మనం ఎవరికన్నా ఏం చెప్తాం? ఎవరికి చెప్తాం? చెప్పేటప్పుడు వినేవాడికి చెప్తాం. వినని వాళ్ళకి చెప్పంగా, ప్రయత్నం కూడా చేయం. టైం వేస్ట్ ఎందుకు? వాళ్ళు వినరు అని తెలిసిన తర్వాత చెప్పడం వేస్టే కదా, ప్రయోజనమే లేదు కదా. అయితే పౌలు అంటున్నాడు, నాకు ఒక హోప్ ఉంది. నేను చెప్పింది చేస్తావు కాదు, నేను చెప్పిన దానికన్నా ఎక్కువ చేస్తావని నాకు తెలుసు. నమ్ముతున్నాను, నేను నిరీక్షిస్తున్నాను. హోప్ ఉంది నాకు. నేను చెప్పిన దానికంటే నువ్వు ఎక్కువగా చేస్తావని, నా మాట విందువని నమ్మి నీకు వ్రాస్తున్నాను. ఓకే, నాకు ఎక్స్పెక్టేషన్ ఉంది. ఓకే, మరొకసారి ఈ ఎక్స్పెక్టేషన్, ప్రతి వర్డ్ నేనైతే హైలైట్ చేశానో, ఒక్కొక్క వర్డ్ ఒక సెర్మన్. అది యాక్చువల్గా ఒక్కొక్క హైలైటెడ్ వర్డ్ ఒక సెర్మన్. అది ఒక్కొక్క మెసేజ్. అది చూద్దాం ఒకసారి. నేను అవన్నీ మాట్లాడండి, కానీ ఇక్కడ 9వ మాట చూడండి ఒకసారి, ఆఖరిది. నీ ప్రార్థనల మూలంగా, నువ్వు ప్రార్థన చేయి నా కోసం, నేను ఇప్పుడు బంధకాల్లో ఉన్నాను కదా, నీ ప్రార్థనల మూలంగా అనండి ఒకసారి మాట. నీ ప్రార్థనల మూలంగా నేను నీకు అనుగ్రహించబడాలని నిరీక్షిస్తున్నాను. ఓకే, కంటిన్యూ ప్రేయర్ ఫర్ మీ. నువ్వు చేసే ప్రార్థన చేయి. ఆ ప్రార్థనలో నేను నీకు అనుగ్రహించబడాలి. నేను నీకు అనుగ్రహించబడాలి నీ ప్రార్థనలు బట్టి. ఓకే, ఇవన్నీ 9 మాటలు ఏంటివి? పౌలు తనని తాను ప్రజెంట్ చేసుకునే విషయాలు. ఓకే, మళ్ళీ చెప్తాను ఒకసారి. నేను క్రీస్తు ఖైదీని, ఆజ్ఞాపించగలను, వృద్ధుడను, పెద్దాయన్ని, వయసు పరంగా పెద్దవాడిని, ఆజ్ఞాపించగలను, నువ్వు నాకు రుణపడి ఉన్నావు, అయినా సరే నేను మాత్రం ప్రేమతో నిన్ను వేడుకుంటున్నాను. అంతేకాదు, నీ సమ్మతి కోసం ఎదురు చూస్తున్నాను. నీ యాక్సెప్టెన్స్ లేకుండా, నీ అప్రూవల్ లేకుండా నేనేం చేయను. నీ వస్తువు అయినా సరే, నాకు దొరికినా సరే, నాకు సంపూర్ణమైన అధికారం ఉన్నప్పటికీ నేను దాన్ని ఏం చేయను. ఓకే, తర్వాత అది నువ్వే నాకు రుణపడి ఉన్నావు, ఇంకా నేను చెప్పిన దానికన్నా నువ్వు ఎక్కువే చేస్తావు. లాస్ట్ అండ్ ఫైనల్ ఏంటంటే,
నీ ప్రార్థనల మూలంగా నేను నీకు అనుగ్రహించబడాలని కోరుకుంటూ ఆశపడతా ఉన్నాను, నిరీక్షిస్తున్నాను. నా కోసం బస, ఓకే నేను వస్తాను, ఇంటికి వస్తాను, నా కోసం బస సిద్ధపరచు అని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఇది పౌలు యొక్క వెర్షన్, సెకండ్ వెర్షన్. సెకండ్ ఎవరి గురించి చూడాలి ఇప్పుడు? వనసీమ, ఫిలమోన. ఫిలెమోన్ కోసం, ఫిలమోన వనసీమ. చూడమ్మా, వనసీమ గురించి చూద్దాం ముందు. నా బంధకములలో నేను కనిన నా కుమారుడు. ఒనేసిమ్ గురించి ప్రజెంటేషన్ మరొకసారి చెప్తాను. ఒనేసిమ్ అనే క్యారెక్టర్ని సోషియో ఎకనామిక్ స్టేటస్, ద లీస్ట్ స్టేటస్ కలిగినటువంటి వ్యక్తి, అనగా సామాజికంగా ఆర్థికంగా అత్యంత హీన దశలో ఉన్నవాడు ఒనేసిమ్. బట్ రక్షణ పొందాడు, దేవుని తెలుసుకున్నాడు. అన్నిటికంటే ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్నవాడు పౌలు. తర్వాత ఈ కవెనెంట్ కమ్యూనిటీలో ఒక కమ్యూనిటీని లీడ్ చేస్తున్నటువంటి ఒక లీడర్, స్పిరిచువల్ లీడర్ ఫిలెమోన్. ఆ ఫిలెమోన్కి ఈ తక్కువ స్థాయి వాడిని ఆ ఎక్కువ వాడు మాదిరిగా ఉంచే ఆ మధ్యలో నిలబడి ఏం మాట్లాడుతున్నాడు అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఇక చూడండి ఒకసారి. నంబర్ 1, ఆ వ్యక్తి ఎవరో కాదు, నా కుమారుడు అనండి ఒకసారి మాట. నా కుమారుడుగా చూస్తున్నాను. ఇప్పుడు చాలాసార్లు అబ్రహాము సొదొమ గొమొర్రా కోసం ప్రార్థన చేశాడు అంటే, అబ్రహాము సొదొమ గొమొర్రా కోసం ప్రార్థన చేశాడంటే మనం ఎలా చూస్తామంటే, సొదొమ గొమొర్రా గురించి అబ్రహాము యొక్క ఎమోషన్ ఏమై ఉండొచ్చు, కనెక్షన్ ఏమై ఉండొచ్చు అంటే, వాళ్ళని ఆయన పిల్లల్లాగా ఆయన నిలబడుతున్నాడు. విజ్ఞాపన చేసేవారు వాళ్ళని కన్నట్టుగా నిలబడాలి. మోషే నేను వీళ్ళని కన్నానా అన్నాడు, కానీ ఆ కన్నంత పని చేశాడు ఆయన. వాళ్ళందరికీ తండ్రి అయి ఉన్నాడు. అర్థమైతేనే మాట్లాడేది. అంతేకాదు వారందరూ మోసే జనరేషన్, అనగా మోసే తరం వాళ్ళు. అంటే మోసే ఉపదేశం పొందిన వాడు ఉపదేశించిన వానికి కుమారుడు అవుతాడు. సో ఉపదేశం పొందిన వాడు ఉపదేశించిన వానికి కుమారుడు అవుతాడు. సో మోసే ఉపదేశం పొందిన వాళ్ళందరూ కూడా మోసే కుమారులు అవుతారు. అయితే అంతమందిని కన్నాడు ఆయన స్పిరిచువల్లీ. వాళ్ళందరూ పాపం చేస్తే దేవుడు మోషేకి అడ్డుపడ్డాడని రాస్తుంది. దేవుడు పాపం చేసినటువంటి ఆ ప్రజలను నాశనం చేస్తా అంటే మోషే అడ్డుపడి, చాలాసార్లు ఈ మాట అడుగుతాను నేను, నీ రక్షణను కోల్పోవడానికి ఇష్టపడతావా అంటే ఎవరు ఒప్పుకోరు. నీ ఒక స్టేటస్ని, నీ యొక్క రక్షణను కోల్పోవడానికి ఇష్టపడతావంటే ఒప్పుకోం మనం. కానీ మోషే అనేవాడు, పౌలు అనేవాడు వాళ్ళ రక్షణలు కూడా త్యాగం చేసడానికి రెడీగా ఉన్నారు. ఎందుకు తెలుసా? నేను పోతే పోయాను, నేను పోతే ఇంకొకరు రక్షించబడతారు కదా అనేది వాళ్ళ ఉద్దేశం. అయితే ఏమంటాడంటే, జీవగ్రంథంలో నా పేరు తొలగించు కానీ వారిని రక్షించు అంటాడు. అంటే వాళ్ళని కన్నాను అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. నెక్స్ట్ చూడండి ఒకసారి. సో ఈ ఒనేసిము గురించి పౌలు మాట్లాడుతున్నాడంటే, నేను కన్న నా కుమారుడు అని చెప్తున్నాడు. ఒక సోల్ని కనాలంటే, ఒక సోల్ రక్షణలోకి రావడం అంటే ముందు ఆ సోల్ని ఎవరన్నా కనాలి. ఒక తల్లి బిడ్డను కనేటప్పుడు ప్రసవ వేదన ఎలా పడుతుందో, ఊరికే వాడు మారట్లేదు వీడు మారట్లేదు అనడం కంటే బెటర్ ప్రసవ వేదన పడడం నేను నేర్చుకోవాలి. ఎవరో మారట్లేదని చెప్పడం కంటే మోకరించి దేవుని సన్నిధిలో ప్రసవ వేదన పడడం నేను నేర్చుకోవాలి. అంటే ఆ సోల్ కోసం దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేయడం నేర్చుకోవాలి. రైట్, చూడండి ఒకసారి. ఇక్కడ విషయం ఏంటంటే, ఒకటి, అతడు మునుపు నీకు నిష్ప్రయోజనమైన వాడు, మునుపు నీకు యూజ్లెస్ ఫెలో, బట్ నౌ ఇప్పుడు ఒనేసిమ్ అనేవాడు నీకును నాకును ఇద్దరికి ప్రయోజనకరమైన వాడుగా మారిపోయాడు. తర్వాత నెక్స్ట్ చూద్దాం ఒకసారి. నా ప్రాణం వంటి వాడు, ఈజ్ నాట్ ఇంకేదో కాదు ఆయన, ఈజ్ మై సోల్. ఫస్ట్ ఏమో నా కుమారుడు అన్నాడు. అంటే ఇవన్నీ మనకేం నేర్పిస్తున్నాయంటే, ఒక ఆత్మ సంబంధమైనటువంటి వ్యక్తి ఒక రక్షణ పొందిన వాడిని, రక్షణ పొందవలసిన వాడిని ఎలా చూడాలో నేర్పిస్తున్నాయి ఈ మాటలన్నీ కూడా. ఈ ఒక్కొక్క టర్మ్ని ఎందుకు చదువుతున్నాను, ఎందుకు ప్రత్యేకంగా బయటికి తీసుకొచ్చి మాట్లాడుతున్నామంటే మనకి ఇవి అర్థం కావాలి. ఏమనుంది అక్కడ? నా ప్రాణం వంటి వాడు. నేను ఎవరినన్నా నా ప్రాణంగా ఎంచుకోకుండా వారి రక్షణ కోసం నేను ప్రార్థన చేయలేను. నేను కనకుండా ఇంకొకరి రక్షణలోకి నేను నడిపించలేను. నా ప్రాణం వంటి వాడు అనండి ఒకసారి. మన వర్క్ ప్లేస్లో మనం ఉండే చోట అనేక ఆత్మలు నశించిపోతున్నాయి. ఆ నశించిపోయే ఆత్మల కోసం నిలబడడం కోసం ఎలా నిలబడాలో నేర్పిస్తుంది. నా బంధకాలలో నేను కన్నాను ఈ వ్యక్తిని అని చెప్తున్నాడు.
జస్ట్ కన్నాను అని మాత్రమే అనట్లేదు. ఒకప్పుడు నిష్ప్రయోజనమైన ఇప్పుడు ప్రయోజకుడిగా మారిపోయాడు. అంతేకాదు, ఇప్పుడు నా ప్రాణం వంటివాడుగా నేను మార్చుకున్నాను. నా ప్రాణం వంటివాడు. తర్వాత 5వ వచనం, నేను సువార్త కొరకు బంధకంలో ఉండగా నీకు ప్రతిగా అతడు నాకు ఉపచారం చేయవలనని నిమిత్తం నా యొద్ద అతన్ని ఉంచుకొనవలనని ఉంటుంది. కానీ నీ సమ్మతి లేకుండా అన్నాం కదా. ఇక 6వ మాట, అతడు ఇక మీదట దాసుడుగా బానిసగా ఉండక దాసుని కంటే ఎక్కువవాడుగాను ప్రియ సహోదరుడు. ఓకే, ఫస్ట్ కుమారుడు అన్నాడు, నా ప్రాణం అన్నాడు, ఇప్పుడు దాసుని కంటే ఎక్కువవాడు, ఇంకా ప్రియ సహోదరుడు అంటున్నాడు. ఇవన్నీ కూడా ఒక నూతనంగా రక్షణ పొందిన వారి విషయంలో కలిగి ఉండవలసినటువంటి మన దృక్పథం, మన దృష్టి కోణం గురించి మాటలన్నీ కూడా మాట్లాడుతున్నాను. నెక్స్ట్ పెట్టమా. 8, విశేషముగా నాకును శరీర విషయమును ప్రభు విషయమును మరి విశేషముగా నీకును ప్రియ సహోదరుడు. నాకు మాత్రమే కాదు, నీకు కూడా ప్రియ సహోదరుడే. నెక్స్ట్ తర్వాత 9, నీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకే కాబోలు. నీ యొద్ద ఎల్లప్పుడూ ఉండటకే కాబోలు. ఏమైందట, అతడు కొద్ది కాలము ఎడబాసి, అంటే ఆ ఎడబాసే విషయం ఏదైతే ఉందో, అంటే ఏదైతే నష్టపరిచి పారిపోయొచ్చాడు అన్నాగా, ఆ విషయాన్ని కూడా పాజిటివ్గా మెన్షన్ చేస్తూ, ఇదిగో అన్నీ మన మేలుకే అంటాం కదా, అన్నీ అనండి ఒకసారి. ఓకే, చెడ్డదైనా మంచిదైనా మన కోసమే అనండి ఒకసారి గట్టిగా. మంచి జరిగినా చెడు జరిగినా మేలు కోసమే, సమస్తము మేలు కొరకై సమకూడి జరుగుతున్నవి. అందులో నీకు కొంచెం నొప్పి అవ్వచ్చు, నీకు కొంచెం కష్టం అవ్వచ్చు, కొంచెం ఇబ్బంది అవ్వచ్చు, అందులో కూడా దేవుడు మేలు దాచిపెట్టాడు. ఓకే, దీన్ని ఏమంటారు తెలుసా? అలా చూసే విధానాన్ని ఏమంటారు? అన్నీ పాజిటివ్గా చూడడాన్ని ఏమంటారు? ఆప్టిమిజం. రైట్. ఇంకా తెలుగులో చెప్పండి. ఆశావహ దృక్పథం అంటాం. అంటే ఒక ఆశతో జీవించే జీవితం. రైట్. చూడండి ఒకసారి నెక్స్ట్ మా ఎక్కడున్నా మనం. ఆ కొద్ది కాలం ఎడబాసి ఉండెను, ఎందుకంటే అది కూడా మనకి మేలే చేస్తాట. కొన్ని ఏమైనా నష్టపోయి ఉండొచ్చు, కష్టపడవచ్చు, అవన్నీ కూడా మేలే చేస్తాయి అని చెప్తున్నాడు. ఆశావహ దృక్పథం అనేది ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ ద బిలీఫ్ సిస్టమ్. మన రక్షణ విశ్వాస జీవితంలో ఆశ కలిగి జీవించడం అనేది అదొక పార్ట్ అది. ఓకే, అందుకే ప్రసంగి గ్రంథంలో ఒక మాట రాసి ఉంటుంది, దేనికంటే ఏది మేలు అని రాసి ఉంటుంది. అమ్మా కాదు, ఆశ ఆశ ఈ మేలు అనగానే అక్కడికి వెళ్ళిపోవడం. ఆశ చచ్చిన సింహము కంటే బ్రతికున్న గ్రామ సింహం మేలు. గ్రామసింహం అంటే కుక్క. చచ్చిన సింహం అది చరిత్రలో చాలా పెద్దది అయి ఉండొచ్చు కాక, దాని బ్యాక్డ్రాప్ స్టోరీ పెద్దగా ఉండొచ్చు కాక, ఫ్లాష్ బ్యాక్, కానీ ఇప్పుడు అది డెడ్ బాడీ, చచ్చిపోయింది. అది బ్రతికున్న కుక్కని ఏమంటారు తెలుసా? గ్రామసింహం అంటారు. కుక్కని ఏమంటారు? గ్రామసింహం అంటాం. గ్రామంలో ఉండే సింహం, ఆ గ్రామంలో అదే సింహం అనమాట. సో దాన్ని ఎవరు ఆపలేరు. సో గ్రామసింహం అంటే కుక్క అనమాట. చచ్చిన సింహం కంటే బ్రతికున్న గ్రామసింహం మేలు. తర్వాత నెక్స్ట్ ఏం రాసి ఉంటుంది? ఎవరు మాట్లాడలేదు. ఎవరితో కలిసి ఉండాలి తెలుసా? బ్రతికుండే వాళ్ళతో కలిసి ఉండాలి. ఆశ కలిగి బ్రతుకుదాము అనే ఆశ కలిగి ఎవరైతే ఉంటారో వాళ్ళతో కలిసి ఉండమంటాడు. చచ్చిపోయిన వాళ్ళతో కలిసి ఉండకండి. ఎప్పుడు నెగిటివ్గా మాట్లాడతారు కదా, వాళ్ళకి అంత దూరం ఉంటే అంత మంచిది. ఓకే, ఎప్పుడు ఏదో నెగిటివ్గా వీళ్ళు మనల్ని చంపేస్తారు లిటరల్గా. మీకు విషయం తెలుసా? ఒక చచ్చిపోయిన కోడి పక్కన బతుకున్న కోడి పిల్లలు పెడితే అది కొంచెంసేపటికి అది కూడా చచ్చిపోద్ది. ప్రసంగి గ్రంథంలో ఆ మాట రాస్తుందండి. ఈ మాట ఇందాక నేను చెప్పిన మాట, ఆశ కలిగి బ్రతుకుదమన్న వారితో కలిసి ఉండమంటాడు. కలిసి ఉంటే మనకి ఆశ వస్తుందట బ్రతకాలని. ఏదేమైనా సరే దావీదు అన్నీ పోయాయండి, అందరిని ఎత్తుకెళ్ళిపోయారు, రాళ్ళతో కొడటానికి రెడీ అయిపోయారు. అప్పుడు అంటాడు తన దేవుని బట్టి తన బలం తెచ్చుకున్నాడట. డేవిడ్ ఎంకరేజ్డ్ హిమ్సెల్ఫ్ ఇన్ హిజ్ గాడ్. ఆయన తన దేవుని యందు తను ధైర్యం తెచ్చుకున్నాడట. ఆ ధైర్యం తెచ్చుకున్న దావీదును చూస్తే ఆయనతో కలుసున్నందుకు మనకు బ్రతకాలనిపిస్తుంది. అబ్బా
అన్ని పోయినా ఎంత ధైర్యంగా ఉన్నాడు, అక్కడ ఉంటే చాలు మనకు కూడా బ్రతకాలనిపిస్తుంది. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందనే మాట. దీన్నే పాజిటివ్ మైండ్ సెట్ అంటాం. ఇది పాజిటివ్ మైండ్ సెట్ లేకపోతే ఈ ఆప్టిమిజం ఇవన్నీ కూడా దేవుని యొక్క విశ్వాస జీవితంలో వన్ ఆఫ్ ద పార్ట్. అది చెప్తా ఉన్నాడు ఒనేసిము గురించి చెప్తూ, ఒకప్పుడు నిష్ప్రయోజనమైన వాడు, ఒకప్పుడు నీకు నష్టం చేసి పారిపోయి ఉండొచ్చు, అలా పారిపోవడం కూడా ఇప్పుడు నీకు మేలే చేస్తుంది అని చెప్తున్నాడు. నెక్స్ట్ కంటిన్యూ. తర్వాత నీవు నన్ను నీతో పాలివానిగా ఎంచిన ఎడల నన్ను చేర్చుకున్నట్లు అతన్ని చేర్చుకో. ఓ పెద్ద ఆయన తన కింద ఆయనతో చెప్తూ అత్యంత కింద ఆయన పట్టుకొని ఈయన నువ్వు చేర్చుకో. ఎలా చేర్చుకోవాలంటే నన్ను చేర్చుకున్నట్టు చేర్చుకో. ఇందాక అన్నట్టుగా సోషియో ఎకనామికల్లీ లీస్ట్ పర్సన్ని ఒక ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉన్నవాడు, ఆత్మీయ తండ్రి స్థానంలో ఉన్నవాడు ఈ మధ్యలో ఉన్న వ్యక్తి చెప్తున్నాడు, ఈ వ్యక్తిని నన్ను చేర్చుకున్నట్టు చేర్చుకో. ఈ మాటని ఇంకో రకంగా చెప్పాలంటే గొర్రెల సంఘం, మేకల సంఘం అని 2 సంఘాలు ఉంటాయి. ఏం చెప్పాను? గొర్రెల సంఘము, మేకల సంఘం. 2 మంచివే, 2 కూడా పవిత్రమైనవి, దహన బలికి పనికి వచ్చేవే. కానీ పాయింట్ ఏంటంటే మేకల సంఘాన్ని చూసి అంటాడు, మీరు ఎప్పుడన్నా నేను ఆకలిగా ఉంటే నాకు అన్నం పెట్టారా అంటాడు. ఎప్పుడైనా నేను ఆకలిగా ఉంటే నాకు ఆహారం పెట్టారా? ఆ మాటలు చెప్తున్నప్పుడు మనకు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే, ఈ గొర్రెల సంఘం ఏం చేస్తుందంటే ఆయన ఆకలితో అంటే వాళ్ళు అడుగుతారట, నువ్వెప్పుడు ఆకలిగా ఉన్నావు, నీకెప్పుడు అన్నం పెట్టలేదు అంటారట. ధవల సింహాసనం మీద కూర్చొని గొర్రెలు నీ పక్కన, మేకలు నీ పక్కన చేర్చాడు ఆయన. తీపు తీర్చి సపరేట్ చేసి అంటున్నాడు, మేకలతో అంటున్నాడు, ఇదిగో మీరు నేను ఆకలితో ఉన్నప్పుడు ఆహారం పెట్టలేదు, నేను వస్త్రహీనుడైనప్పుడు నాకు వస్త్రం ఇవ్వలేదు, నేను బంధకాల్లో ఉన్నప్పుడు నా దగ్గరికి నేను రోగినైనప్పుడు నన్ను పరామర్శించలేదు అంటాడు. ఆ మాట అనేటప్పుడు వాళ్ళు అడుగుతారట, నువ్వెప్పుడు వస్త్రహీనత ఉన్నావు, నువ్వెప్పుడు ఆహారం లేకుండా ఉన్నావు, నువ్వెప్పుడు ఇక దిగంబరుడవై ఉన్నావు, నీకు ఎప్పుడు చేయలేదు చెప్పు అని వాళ్ళు అడిగితే ఆయన అంటాడట, అలాగా లీస్ట్ పర్సన్స్ ఎవరన్నా ఉండి మీ చుట్టుపక్కల వాళ్ళకి మీరు చేస్తే నాకు చేసినట్టు అంటాడు. సేమ్ అదే విషయాన్ని ఇక్కడ చెప్తున్నాడు. గొర్రెలు కూడా అడుగుతాయట, మేము ఎప్పుడు చేసాము నీకు అని. నువ్వు నాకు చేయలేదు, కానీ అలాంటి స్థితిలో ఉన్న వారికి నువ్వు చేస్తే క్రీస్తుకు చేసినట్టే అంట. అర్థమవుతుందని మాట్లాడితే. సో సేమ్ విషయం ఇక్కడ కూడా అదే విషయాన్ని చూస్తున్నాం. నన్ను చేర్చుకున్నట్టుగా ఆ లీస్ట్ పర్సన్ని నువ్వేం చేయాలి? చేర్చుకుంటాడు. నెక్స్ట్ అమ్మా ఒనేసిము. ఏ నష్టమైనను ఏదన్నా కలుగజేసి ఉంటే నేనే తీర్చేస్తాను. ఒనేసిము యొక్క అప్పు నేను తీరుస్తాను అని చెప్తున్నాడు. ఒనేసిము అప్పు నేను తీరుస్తానని చెప్తున్నాడు. ఆ నష్టం నేను ఇస్తాను, ఇంకా నేను స్వయంగా నేనే రాస్తున్నాను, ఏమో డిక్టేట్ చేయట్లేదు అని చెప్తున్నాడు. ఇదంతా కూడా ఎవరి గురించి? ఒనేసిము గురించి. ఇక థర్డ్ పర్సన్ ఎవరు? ఫిలేమోన్. ఓకే, ఫిలేమోన్కి వెళ్దాం ఒకసారి. నంబర్ 1 ఫిలేమోన్ గురించి చూడండి ఒకసారి. జత పనివాడు అనండి ఒకసారి. ప్రియుడు, జత పనివాడు. ఓకే, మై బిలవ్డ్ అండ్ మై కోవర్కర్. నేను గొప్ప, నువ్వు కింద, నువ్వు ఎక్కువ అనట్లేదు, నువ్వు నా జత పనివాడు అనండి ఒకసారి మాట. అనండి గట్టిగా. ఓకే, హయ్యెస్ట్ పొజిషన్, లోయెస్ట్ పొజిషన్ అంతా ఉండొచ్చు కాక హయ్యెస్ట్లో ఉన్నవాడు తక్కువ ఉన్నవాని జత పనివారుగా చూడగలిగినప్పుడు పని వేరేలాగా ఉంటుంది. నేను ఎక్కువ, నువ్వు తక్కువ అనేది చూసారా? అప్పుడు పని జరగదు ముందుకి. కానీ ఇక్కడ చూడండి ఒకసారి, నా ప్రియుడు జత పనివాడు. ఎవరు? ఒనేసిము కాదు, ఫిలేమోన్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఓకే, ఫస్ట్ పౌలు తను తాను ప్రజెంట్ చేసుకోవడం మాట్లాడుకున్నాం. ఒనేసిము అయిపోయింది, ఇప్పుడు ఫిలేమోన్ గురించి మాట్లాడుకున్నాం. నెక్స్ట్ చూడండి ఒకసారి, నీ ఇంట సంఘం ఉన్నది అంటున్నాడు. నీ ఇంట్లో సంఘం కలిగి ఉన్నావు. నెక్స్ట్ 3, నీ ప్రేమను గురించి నేను విన్నాను. నీ ప్రేమను గురించి విన్నాను. తర్వాత ఈ మాట 4వ చూడండి ఒకసారి, ప్రభు అయిన యేసు ఎడలను సమస్త పరిశుద్ధుల ఎడలను నీవు కలిగి ఉన్న విశ్వాసం. విశ్వాసం ఎవరి మీద ఉంచాలండి? విశ్వాసం ఎవరెవరి మీద ఉండాలి? ప్రభువు మీద విశ్వాసం ఉంచాలి, బాగుంది. కానీ అక్కడ ఏమనుంది? పరిశుద్ధులు కూడా నమ్ముకో అని చెప్తున్నాడు. పరిశుద్ధులు కూడా నువ్వు నమ్ముకున్నావు అంటున్నాడు.
సమస్త పరిశుద్ధుల ఎడల కూడా నువ్వు నమ్మకంగా ఉన్నావు, లేకపోతే వాళ్ళని కూడా నమ్మావు అంటున్నాడు. బాగా వినాలి ఒకసారి ఈ మాట. పరిశుద్ధుల్ని నమ్మాలి. అన్ని ప్రేమ అన్నిటినీ నమ్మును, అన్నిటినీ ఓర్చుకొను, అన్నిటికీ తాలుకొను, అన్నిటినీ నిరీక్షించును. మళ్ళీ మోసమైన మళ్ళీ నమ్ముద్ది. అందరినీ నమ్మమని చెప్పట్లేదు, పరిశుద్ధుల్ని నమ్ముకున్నావు నువ్వు అని చెప్తున్నాడు. యేసు ప్రభు ఎడల నువ్వు విశ్వాసం కలిగి ఉన్నావు, అంతేకాకుండా పరిశుద్ధుల ఎడల కూడా నువ్వు విశ్వాసం కలిగి ఉన్నావు అని నీ విశ్వాసం గురించి నేను విన్నాను. తర్వాత నీ నిమిత్తం రోజు ప్రార్థన, విజ్ఞాపన, కృతజ్ఞత చెల్లిస్తున్నాను దేవునికి. ఓకే, పౌలు ఫినెయాస్ గురించి, ఫిలేమోన్ గురించి మాట్లాడుతూ అంటున్నాడు, ఏమంటున్నాడు? నీకోసం నేను రోజు ప్రార్థన, విజ్ఞాపన, కృతజ్ఞత రోజు చెల్లిస్తున్నాను. ఏంటి, ఏమని ప్రార్థన? కింద చూడండి ఒకసారి. క్రీస్తు యేసును బట్టి మీ యందు వరం ఉంది కదా, నీలో ఉన్న వరాన్ని, లేకపోతే నీ స్పెషలైజేషన్ ఏదైతే ఉందో దాన్ని నువ్వు అనుభవిస్తూ ఉండాలి. నీ స్పెషలైజేషన్ నువ్వు అనుభవిస్తూ ఉంటే అనేకులు వచ్చి నీ విశ్వాసంలో పాలిభాగస్తులు అవుతూ ఉంటే, నీతో పాటు వాళ్ళు కూడా విశ్వాసంలోకి వస్తూ ఉంటే, అది కార్యకారి అవ్వాలని నీకోసం రోజు ప్రార్థన, విజ్ఞాపన, కృతజ్ఞత చెల్లిస్తున్నా. దేవుడు అందరిలో వరం పెట్టాడు. ఓకే, అంటే ఒక నాయకుడు తన ఏమంటామంటే తన జత పని వాడు అని పిలుస్తున్న ఫిలేమోను గురించి ఏమని ప్రార్థన చేస్తున్నాడో చూడండి ఒకసారి. అంటే ప్రతిదీ మనతో మాట్లాడుతూ ఉంది. ప్రతి చిన్న చిన్న విషయం, అనగా రక్షణ పొందిన వారు, రక్షణ పొందినటువంటి ఆ యొక్క కవెనెంట్ కమ్యూనిటీ ఎలాంటి జీవన విధానం కలిగి ఉండాలో మనకి బోధిస్తూ ఉంది ఈ పత్రిక. విజ్ఞాపనలు చేస్తున్నాం, కృతజ్ఞత చెల్లిస్తూ ఉన్నాం. మీలో వరం ఉంది కదా, ఆ వరాన్ని మీరు అనుభవించాలి. ఇంకా మీరు అనుభవిస్తూ ఉంటే మీ విశ్వాసంలోకి ఇంకా కొంతమంది వచ్చి యాడ్ అవుతుంటే అది కార్యకారి, అనగా అది జరగాలని నేను రోజు ప్రార్థన, విజ్ఞాపన, కృతజ్ఞత చెల్లిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. తర్వాత నెక్స్ట్ అమ్మా, నెక్స్ట్ పరిశుద్ధుల హృదయములు నీ మూలముగా విశ్రాంతి. బాగా వినండి ఒకసారి. పరిశుద్ధుల హృదయములు నీ మూలముగా విశ్రాంతి పొందినందున నీ ప్రేమను బట్టి నాకు విశేషమైన ఆదరణ, ఆనందం కలుగుతూ ఉంది. ఓకే, ఒకసారి ఈ మాట అనండి ఒకసారి. పరిశుద్ధుల హృదయాలకు విశ్రాంతి అనండి ఒకసారి అన్నమాట. హృదయాలకు విశ్రాంతి అంటే, ఓ ఫిలేమోను నువ్వు ఎలా ఉన్నావంటే పరిశుద్ధుల హృదయాలకి నువ్వు విశ్రాంతి కలుగజేస్తున్నావు. ప్రయాసపడి భారం మోసుకొంచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తాను. ఓకే, తర్వాత ఇంకో వచనం కూడా ఉంది, అది కూడా తర్వాత ఇక్కడికి వద్దాం. చూడండి ఒకసారి. కావున నెక్స్ట్, పరిశుద్ధులందరి హృదయాలకు నువ్వు విశ్రాంతి కలుగజేస్తూ ఉంటే ఆ విషయం నేను విన్నప్పుడు నాకు ఆదరణ, అబ్బా చాలా కంఫర్టబుల్గా ఉంది నాకు. నువ్వు అంటే నీ పరిచర్య, నువ్వు జీవించే నీ ఆత్మీయ జీవన విధానము నాకు చాలా కంఫర్టబుల్గా ఉంది, నాకు కంఫర్ట్ ఇస్తూ ఉంది, ఆదరణ మరియు జాయ్ఫుల్గా ఉంది. నీ గురించి విన్నప్పుడంతా నేను చాలా సంతోషపడుతున్నాను. నిన్ను గుర్తు చేసుకున్నప్పుడంతా ఐ వాజ్ సో జాయ్ఫుల్. ఓకే, సో అది ఎంతవరకు నిజమో అవన్నీ తర్వాత సంగతి. బట్ దిస్ ఈజ్ ద వే హౌ వీ హ్యావ్ టు లివ్, హౌ వీ హ్యావ్ టు థింక్. మనం ఆలోచించాల్సిన ఆ యొక్క విషయాలు ఇవన్నీ కూడా విశ్వాసనందు. తర్వాత చూడండి ఒకసారి 8వ మాట. కావున యుక్తమైన దాని గురించి నీకు ఆజ్ఞాపించుటకు నా క్రీస్తు యేసునందు నాకు బహుధైర్యము ఉన్నను. 9, వృద్ధుడను ఇప్పుడు క్రీస్తు యేసు ఖైదీనైనను ప్రేమను బట్టి వేడుకుంటా మంచిది అనుకుంటున్నాను. 10వ మాట. నా బంధకంలో నేను కనిన కుమారుడైన ఒనేసిము కోసం నిన్ను వేడుకుంటున్నాను. 11, నీ ఆత్మ విషయంలో నీవే నాకు రుణపడి ఉన్నావు. 12 చూడండి ఒకసారి. అవును సహోదరుడా, ప్రభువునందు నీ వలన నాకు ఆనందము కలుగనిమ్ము. తర్వాత క్రీస్తునందు నా హృదయమునకు విశ్రాంతి కలుగనిమ్ము. ఓకే, ఇక్కడ హృదయములకు విశ్రాంతి అన్నట్టు ఒకసారి. మామూలుగా హృదయానికి విశ్రాంతి కలుగజేసేది దేవుడు కదా. దేవుడు విశ్రాంతి కలుగజేశాడు అని చెప్పిన తర్వాత 3 రాస్తున్నాయి ఇక్కడ. ఒకటేమో ఫిలేమోను నువ్వు హృదయాలకు విశ్రాంతి కలుగజేస్తున్నావు అంటున్నాడు ఒకటి. నెక్స్ట్ అంటున్నాడు నీ వలన నేను చెప్పింది, నేను అడిగింది నువ్వు చేయడం ద్వారా, నువ్వు ఏదైతే చేస్తావో అది చేయడం ద్వారా నా హృదయాలకు ఏం కలుగుద్ది? నా హృదయానికి కూడా విశ్రాంతి కలుగజేయ అంటున్నాడు.
మనల్ని తలుచుకుంటే హృదయంలో గొప్ప విశ్రాంతి కల్పించాలి. మనం జ్ఞాపకం చేసుకుంటే ఏమనిపించాలి? లోపల ఏమనిపించాలి? విశ్రాంతి అనిపించాలి. బాగా వినాలి ఈ మాట. అలా కాకుండా మనమే స్ట్రెస్ టెన్షన్కి కారణం అయ్యామనుకోండి, మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు అంతా టెన్షన్ పడుతున్నాం. అర్థమవుతుందనే మాట్లాడేది. అంటే ఆ కవెనెంట్ కమ్యూనిటీలో ఒక్కొక్కరు ఎలా ఉండాలో, ఎలాంటి ఆత్మీయ జీవితం, ఎలాంటి సుహృద్భావ వాతావరణం కలిగి ఉండాలో చెప్పడం కోసం ఒక కమ్యూనిటీని పరిచయం చేస్తున్నాడు. ఆ పరిచయానికి ఒక మాదిరిగా తన యొక్క ఆ యొక్క ఏమంటారంటే వెర్బల్ ఎక్స్ప్రెషన్ అంటాం దీన్ని. ఒక మంచి చక్కని వెర్బల్ ఎక్స్ప్రెషన్ ఇలా ఉండాలి, ఇది కదా సమాజం, ఇది కదా దేవుడు కోరుకున్న సమాజం అనేంతగా మార్పు కోసం ఈ మాటలన్నీ మనతో మాట్లాడుతూ ఉన్నాయి. నా హృదయానికి విశ్రాంతి కలుగనిమ్ము, నా హృదయాలకి నువ్వు పరిశుద్ధులందరి హృదయాలకి విశ్రాంతి కలుగజేస్తున్నావు అని నేను విన్నప్పుడు నాకు ఆదరణ, ఆనందం కలిగింది. బాగుంది. ఇప్పుడు నేను చెప్పింది, నేను కోరుకున్నది నువ్వు చేయడం ద్వారా ఏం జరుగుతుంది తెలుసా? నా హృదయానికి కూడా విశ్రాంతి కలుగనిమ్ము. దేవునికి స్తోత్రం. ఇవి 3 డిఫరెంట్ ఏమంటామంటే పర్స్పెక్టివ్స్. ఒకటి, ఒనేసిం గురించి పౌలు ఏమనుకుంటున్నాడు, ఫిలేమోను గురించి పౌలు ఏమంటున్నాడు, తన గురించి తాను ఏమనుకుంటున్నాడు, ఏమని ప్రజెంట్ చేస్తున్నాడు. ఇవి 3 కలిపి ఫైనల్గా కంక్లూజన్. ఒక్కొక్క మాట మనల్ని తట్టి లేపి మనల్ని ఎక్కడ ఉండాలో, ఏం చేయాలో, ఎలాంటి విషయాలు ఎలాంటి విషయాలను అవలంబించాలో, ఎలాంటివి అనుసరించాలో మనకు నేర్పిస్తూ ఉంది. ఒక్క వచనం చదువుదాం. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం చూడండి ఒకసారి. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం చదవండి. మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉండిన ఎడల ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ఆ గొప్ప వాటి మీద ధ్యానం ఉంచండి. అనవసరమైన చిన్న అల్పమైన పనికిరాని అన్యాయమైన ఆ యొక్క చెత్త విషయాల మీద మనసు ఉంచడం ఆపేయండి. మరొకసారి, ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉండిన ఎడల ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానం ఉంచుకోనండి. అలాంటి ఉన్నతమైన విషయాల గురించిన ధ్యానము తను కలిగి ఉన్నాడు. ఈ యొక్క పత్రికలో చూస్తున్నాం, తన ధ్యానాన్ని మనం చూస్తున్నాం. తర్వాత ఏమైనా వస్తుందండి? నెక్స్ట్ వచనం, 9వ వచనం. మరియు మీరు నా వలన ఏవి నేర్చుకున్నారో, ఇవి కదా నేను నేర్పించేది, మీరు ఏవి విని నేర్చుకుని అంగీకరించారో, నా యందు ఉన్నట్టుగా ఏవి వింటిరో చూచితిరో అట్టి వాటిని చేయండి. అప్పుడు సమాధానకర్తయగు దేవుడు మీకు తోడై ఉంటాడు. ఇది చేయడం వల్ల లాభం ఏంటి? ఈ 3 విషయాలను ఇప్పటిదాకా మాట్లాడుకున్నాం. ఒక సమాజం ఎలా ఉండాలో, ఎలా ఉండడం మంచిదో, ఒక ఆత్మీయ నాయకుడు ఎలా ఉండాలి, ఒక లీడర్ ఎలా ఉండాలి, అంతేకాకుండా ఒక విశ్వాసం ఎలా ఉండాలో, ముగ్గురిని ఒక కట్టలో ఒక చక్కని ఎక్స్ప్లెనేషన్లో మనం చూసాం కదా. వాటన్నిటిని గమనిస్తే పౌలు ఎలా ఉన్నాడో కనపడుతుంది, పౌలు ఏమై ఉన్నాడో కనపడుతుంది, తన ఆశావహ దృక్పథం ఏంటో తెలుస్తూ ఉంది, తన సుహృద్భావ వాతావరణంతో కూడినటువంటి ఆ యొక్క సమాజం ఎలా ఉందో, ఎలాంటి సమాజాన్ని ఆయన కోరుకుంటున్నాడో అర్థమవుతుంది కదా. ఆ ఉన్నతమైన వాటి మీద ధ్యానం ఉంచుకోండి, వాటి మీద మనస్సు ఉంచండి. వాటి మీద ధ్యానం ఉంచడం ద్వారా ఏవి నా యందు ఉన్నావని విన్నారో, ఏవి నా యందు ఉన్నావని నేర్చుకున్నారో, చూశారో వాటిని అనుసరించండి. అప్పుడు దేవుడు, సమాధానకర్త అయిన దేవుని తోడును మీరు అనుభవిస్తారు. సంఘము దేవుని తోడు అనుభవిస్తుంది. ఇవి గాక, ఇలాంటి సమాజాన్ని గాక మనం ఇందులో ఉండకూడని యోగ్యమైనవి కాని విషయాలు, అయోగ్యమైనవి, అన్ఫిట్ థింగ్స్ అంటామే, అలాంటి విషయాల మీద మనం మనసు ఉంచే కొద్దీ దేవుని తోడును కోల్పోతాం. దేవుని తోడును కోల్పోతాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఫిలేమోను పత్రిక అది కేవలం ఒక ఫిలేమోన్ అనే వ్యక్తికి కాదు, ఒనేసిం అనే పర్సన్ గురించి కాదు,
సార్వత్రిక సంఘము ఎలా ఉండుట మంచిదో, యుక్తమైనటువంటి సంఘము కవరెంట్ కమ్యూనిటీ ఎలా ఉంటే మంచిదో నీకు నాకు బోధపరుస్తున్నాడు. అలాంటి కమ్యూనిటీ మన మధ్యలో రోజు రోజుకి వర్ధిల్లునుగాక. ఆమేన్. అలాంటి యోగ్యమైన, మెప్పు కలిగిన, ఉన్నతమైన సంగతులు ఆలోచించి ధ్యానించే సోల్స్ చేత సంఘము నింపబడునుగాక. అనేకులు ఆ విశ్వాసమును అవలంబించినట్లుగా దేవుడు మనలో పెట్టినటువంటి ఆ యొక్క గిఫ్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అనుభవించి రోజు రోజుకి అత్యధికమైనటువంటి కృప పొంది, కృప వెంబడి కృపను పొందుకుంటూ విశ్వాసం నుండి అధిక విశ్వాసంలోనికి, మహిమ నుండి అధిక మహిమలోనికి, సత్యము నుండి సర్వ సత్యంలోనికి. రక్షణ మాత్రం పొందాను అనట్లేదు. ఎథిక్స్ మాట్లాడాడు, లీగాలిటీస్ మాట్లాడాడు, గ్రేస్ ఏమంటాం దాన్ని, కనికరం, లవింగ్ కైండ్నెస్ గురించి మాట్లాడాడు. అన్ని విషయాలు వివరంగా స్పష్టంగా ఇందులో మనకు కనపడతా ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది నాట్ జస్ట్ అ కమ్యూనిటీ. ఫైనల్గా ఒక వర్డ్ చెప్పేసి నేను ప్రేయర్ చేసుకుందాం. ఇశ్రాయేలు సమాజము పరిశుద్ధ సమాజం ఏర్పడిన తర్వాత నేను వారి మధ్య ఉండునట్లు అంటాడు. దేవుడు ఎవరి మధ్య ఉంటాడట? ఇశ్రాయేలు అనబడుతున్న పరిశుద్ధ సమాజం మధ్యలో ఉండాలని నాకు మందిరం కట్టమని అడుగుతాడు. ఆ మందిరము దేవుని మహిమతో నింపబడి ఉంటుంది. ఫస్ట్ ఆ మందిరం మహిమతో నిండాలంటే దేవుడు ఎక్కడ ఉంటాడంటే ఆకాశ మహాకాశములు పట్టజాలని దేవుడు, హస్తకృతమైనటువంటి మందిరాలలో ఉండనటువంటి దేవుడు ఎక్కడ ఉంటాడంటే, ఎక్కడైతే పరిశుద్ధ సమాజం కూడుకొని, ఏదైతే ఇందాక మాట్లాడుకున్నా కవరెంట్ కమ్యూనిటీ అని, ఆ కవరెంట్ నిబంధన సమాజం అంతా పరిశుద్ధ సమాజం ఏర్పడిందో నేను వాళ్ళ మధ్యలో ఉండాలి. నాకు కూడా ఒక ప్లేస్ ఉంటే బాగుండు. దేవుడు కోరుకుంటాడట, వారి ఆ మధ్యలో నాకు ఒక ప్లేస్ ఉంటే బాగుండని కోరుకుంటాడు. ఆకాశం మహాకాశంలో పట్టజాలని వాడు, హస్తకృతమైనటువంటి ఆలయంలో నివసించని దేవుడు ఇదిగో పరిశుద్ధ సమాజంగా కూడుకుంటే పరిశుద్ధులైన ఆ యొక్క కవెనెంట్ కమ్యూనిటీ అనేది చెప్పిన వారి మధ్యలో ఉండటానికి ఇష్టపడే దేవుడు. నాకు వారి మధ్య ఒక ప్లేస్ కావాలి అని అడుగుతున్నాడు. మీ మధ్యలో నాకు ఒక ప్లేస్ కావాలి అని ఒక మందిరాన్ని ఏర్పాటు చేస్తే, దేవుడు కోరుకున్నట్టుగా మందిరాన్ని నిర్మిస్తే ఆ మందిరాన్ని దేవుడు తన మహిమతో నింపాడు. ఈజ్ వెరీ ప్రజెన్స్ అంటాం, అనగా దేవుని యొక్క ప్రజెన్స్ చేత ఆ మందిరం నింపబడింది. బాగా వినండి ఒకసారి. ఆ ప్రజెన్స్ నింపబడినటువంటి దాన్ని ఏమంటాం అంటే టెంపుల్ ఆఫ్ గాడ్ అంటాం. అనండి ఒకసారి కొంచెం గట్టిగా. టెంపుల్ ఆఫ్ గాడ్. టెంపుల్ ఆఫ్ గాడ్ ఎక్కడ ఉంటుందంటే దేవుని యొక్క సర్వ సమాజం, ఒక కవెనెంట్ కమ్యూనిటీ. ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామన కూడి ఉంటారో వారి మధ్యలో నేను ఉంటాను. అంటే దేవుని నామంలో కూడదగినటువంటి వ్యక్తులై ఉండి, కూడదగే విధంగా ఇదిగో నేను యేసునామన గ్యాదర్ అవుతున్నాం అని మనందరం గ్యాదర్ అయ్యాం కదా ఈ రోజున. ఇలా గ్యాదర్ అయిన వారి మధ్యలో ఉండటానికి ఇష్టపడే దేవుడు. అలా ఉన్నప్పుడు ఆ మందిరం మహిమతో నింపబడు. దాన్ని టెంపుల్ ఆఫ్ గాడ్ అంటాం. ఆ టెంపుల్ ఆఫ్ గాడ్ యొక్క ఎక్స్టెన్షన్, టెంపుల్ ఆఫ్ గాడ్ యొక్క ఎక్స్టెన్షన్ సమాజ మందిరం అనండి ఒకసారి. ఓకే, ద టెంపుల్ ఆఫ్ గాడ్ యొక్క ఎక్స్టెన్షన్ ఏంటి? ఎక్కడ అంటే సమాజ మందిరం. ఒక ఇద్దరు ముగ్గురు కూడుకునే ఒక సమాజంగా ఒక గ్యాదర్ అయ్యామంటే దేవుడు వచ్చి మన మధ్యలో ఉండి కోరుకునేలాగా, మీ మధ్యలో నేను కూడా ఉంటాను అనేలాగా ఉండాలి. అంతేగాని ఆ సమాజంలోంచి ఎప్పుడెప్పుడు వెళ్ళిపోదామా అని దేవుడు చూడకూడదు. ఉన్నతమైన విలువలు ఆ సమాజంలో ఉండాలి. ఆమేన్. తర్వాత చూడండి ఒకసారి. ఆ టెంపుల్ ఆఫ్ గాడ్ యొక్క ఎక్స్టెన్షన్ సమాజం అయితే, సమాజం యొక్క ఎక్స్టెన్షన్ ఫ్యామిలీ. సమాజం యొక్క ఎక్స్టెన్షన్ అంటే టెంపుల్ ఆఫ్ గాడ్ యొక్క ఎక్స్టెన్షన్ సమాజము, సమాజం యొక్క ఎక్స్టెన్షన్ ఫ్యామిలీ. ఫ్యామిలీలో ఉండే ఫ్యామిలీ, మన ఫ్యామిలీలో నేను మీ మధ్యలో, నేను కూడా మీ ఇంట్లో ఉండాలి. దేవుడు వచ్చి నేను కూడా ఈ ఇంట్లో భాగస్వామిని అవ్వాలి, నేను కూడా ఈ ఇంట్లో నాకు ప్లేస్ ఉంటే బాగుండు అని దేవుడు కోరుకునే విధంగా ఒక ఫ్యామిలీ అట్మాస్ఫియర్ ఉండాలి. ఆమేన్. అర్థమవుతుందని మాట్లాడేది. ఆ ఫ్యామిలీలో కూడా ఇదిగో నేను వచ్చి నేను మీ మధ్యలో ఉండాలని కోరుకుంటున్నా, నాకు ప్లేస్ ఉంచండి అని అడగాలి దేవుడు. తర్వాత ఎక్కడ ఫ్యామిలీకి ఎక్స్టెన్షన్ ఇండివిజువల్ పర్సన్. ఓకే, టెంపుల్కి ఎక్స్టెన్షన్ సమాజము, సమాజానికి ఎక్స్టెన్షన్ అంటే తెలుసా? ఎక్స్టెన్షన్ కౌంటర్ అంటారు. అన్నీ ఒకే డేటాబేస్ మీద రన్ అవుతాయి. ఎక్స్టెన్షన్ కౌంటర్ అంతే, అక్కడ ఉన్నది ఇక్కడ ఉంటుంది.
సో దానికి ఎక్స్టెన్షన్ అన్నమాట. ఇక్కడ టెంపుల్కి ఎక్స్టెన్షన్ సమాజం అయితే, సమాజానికి ఎక్స్టెన్షన్ ఫ్యామిలీ అయితే, ఫ్యామిలీకి ఎక్స్టెన్షన్ ఇండివిజువల్ పర్సన్. నేను నీలో ఉండునట్లుగా, నేను నీలో ఉండునట్లుగా అంటే లోపల పౌలు లాంటి వ్యక్తిత్వం కలిగి ఉన్నప్పుడు, అలాంటి వ్యక్తిత్వాన్ని చూసి సమాజం ఏర్పడినప్పుడు, కుటుంబాలు కట్టబడినప్పుడు, ఆ కుటుంబాల సమాజం ఏదైతుందో వారి మధ్యలో దేవుడు నివసించు, దేవుని తోడును సంఘము అనుభవించునుగాక. ఆమేన్. అందరం లేచిపడదాం ఒక్కసారి. అలాంటి సమాజము దేవుడు మన మధ్యలో స్థాపించి, నడిపించి, బలపరిచి, నెరవేర్చి ఆయన తోడు మనందరికీ అనుగ్రహించునుగాక. అద్భుత ఆశ్చర్య కార్యాలు మన మధ్యలో జరిగించునుగాక. అందరం తలలు వంచి కళ్ళు మూసుకొని ఒక్కసారి ప్రార్థన చేద్దాం. రెండు చేతులు పైకెత్తి, దేవా మీకు వందనాలు, వందనాలు, స్తుతులు, స్తోత్రం నాయన. ఇదిగో నన్ను మమ్మను దీవించి ఆశీర్వదించి, ఇదిగో ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో, ఏవి ఇదిగో మేలైనవో, మేలైన విషయాన్ని మా ముందు ఇదిగో పంచుకున్నందుకు మీకు వందనాలు. వాటి గురించి ధ్యానం ఉంచడానికి మాకు కృపనిచ్చినందుకు మీకు వందనాలు. నోరు తెరిచి దేవునికి స్తోత్రం చెల్లిస్తాం. తండ్రి మీకు వందనాలు, స్తోత్రం నాయన. ఈరోజు నాతో మాట్లాడినందుకు మీకు వందనాలు. ఈరోజు నాతో మాట్లాడినందుకు మీకు వందనాలు. నన్ను దర్శించినందుకు మీకు వందనాలు. ఇదిగో ఈ చెప్పబడిన మాటలకి మా జీవితాలు ఎంతో దూరంగా ఉన్నట్టు మాకు కనిపిస్తుండొచ్చుగాక. అయినా సరే ఇదిగో మేము నిరీక్షిస్తున్నాం. మేము ఇదిగో ఆశావా దృక్పథంతో మీ సన్నిధికి వచ్చి వేడుకుంటున్నాం నాయన. మీ కార్యములు మా జీవితాల్లో జరిగించండి దేవా. మీరే మా మధ్యలో అద్భుతాలు జరిగించు నాయన. ఇదిగో నా వ్యక్తిగత జీవితం ఇదిగో నా ప్రభు చిందరవందరంగాను అగమ్య గోచరంగా ఉన్నటువంటి నా వ్యక్తిగత జీవితాన్ని ఇదిగో కట్టండి నాయన. దేవా మీకు నిరీక్షణాస్పదమైనటువంటి విషయాలు ఏవీ లేవు నాకు. ఇదిగో నా ప్రభు ఆశించడానికి ఏ మంచి విషయం నా దగ్గర లేదు, కానీ ఎలాంటి హోప్లెస్ కండిషన్లో నేను నిష్ప్రయోజనమైన వ్యక్తిగా నేను ఉన్నాను. ఇదిగో నా కెరీర్, నా ప్రొఫెషన్, నా కుటుంబం అన్ని చందరవందరంగా చల్ల చెదురై ఉన్న నన్ను ఇదిగో కట్టడానికి ఇదిగో ఆశావా దృక్పథాన్ని ఈరోజు నాలో నింపినందుకు మీకు వందనాలు, స్తోత్రం నాయన. ఆశ నాలో కలిగించినందుకు మీకు వందనాలు, స్తోత్రము తండ్రి. ఎలా ఆశతో మాట్లాడాలో మాకు నేర్పించిన వందనాలు. స్తుతి, స్తోత్రము, ఘనత, మహిమ మీకే ఆరోపిస్తున్నాను దేవా. ఇదిగో నన్ను కట్టండి. ఇదిగో నా కుటుంబాన్ని నేను చూసినప్పుడు ఇదిగో ఎక్కడ డిసిప్లిన్ లేదు, ఎక్కడ క్రమం లేదు, ఎక్కడ ఇదిగో నా ఇష్టానుసారమైనటువంటి ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు నా కుటుంబంలో ఉన్నారు కదా అని నేను ఎంత వరి అయిపోతున్నాను, ఎంత టెన్షన్ పడిపోతున్నానో. ఇదిగో ఈరోజు నాతో మాట్లాడేందుకు మీకు వందనాలు. అయినా సరే ఇదిగో నేను విశ్వాసంతో ఆశపడ్డానికి కృపనిచ్చారు దేవా. మీకు వందనాలు, స్తోత్రం నాయన. అలాగే సంఘాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రం నాయన. సంఘంలో క్రమం లేదు గాను, ఇదిగో క్రమం లేని సంఘము గాను ఇష్టానుసారమైన సమాజంగా మేము కనబడుతున్నప్పటికీ ఏమాత్రము క్రమము, డిసిప్లిన్ లేనటువంటి మమ్మల్ని అయినా సరే మేము ఇంకనూ విశ్వాసం ఉంచి, నిరీక్షణ ఉంచి మీ యందు ఇదిగో ఈ యొక్క కవెనెంట్ ఇదిగో సమాజాన్ని, ఇదిగో నిబంధన సమాజాన్ని మేము ఎలా కలిగి ఉంటామో, కలిగి ఉండబోతున్నామో నిరీక్షించడానికి ఒక నిరీక్షణాస్పదమైనటువంటి ఆశావా దృక్పథాన్ని మాలో కలుగజేసినందుకు మీకు వందనాలు, స్తోత్రం నాయన. ఇదిగో నేను వారి మధ్య నివసించినట్లు అని ఇదిగో మమ్మల్ని చూసి మీరు అనున్నట్లుగా ఆశ్చర్యకరమైన, ఆశీర్వాదకరమైన, నెమ్మది కలిగిన, జీవం కలిగిన సంఘముగా ఈ సంఘమును మార్చండి దేవా. మీకు వందనాలు, స్తోత్రం నాయన. మీకు వందనాలు. క్రమమునకే దేవుడు కదా మీరు. ఇదిగో మీరు అక్రమానికి దేవుడు కాదు నాయన. మీకు వందనాలు, స్తోత్రం చేస్తున్నాం. క్రమం కోసం మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. క్రమం కోసం ప్రార్థన చేస్తున్నాం నాయన. మేలైన వాటి మీద మనస్సు ఉంచడానికి కృప దయచేయండి. సత్యమైన వాటి మీద మా మనస్సు ఉంచడానికి కృప దయచే ప్రభు. ధ్యానం ఉంచడానికి కృప దయచే. ఖ్యాతి కలిగినవి, న్యాయమైనవి, ఇదిగో అద్భుతమైన గొప్ప సంగతులను, ఉన్నతమైన విషయాల మీద మా మనస్సు ఉంచడానికి కృప దయచేయండి. ఇదిగో అవి మీకు తగవు, ఇవి మీకు తగవు అని చెప్పే విషయాలు ఏవి కూడా మాలో ఉండకుండా సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం నాయన. ప్రతి విధమైన అల్లరితో కూడిన ఆటపాటలు, ఇదిగో ఉండకూడని కన్వర్జేషన్స్, ఉండకూడని రిలేషన్షిప్స్, ఉండకూడని వ్యక్తిత్వాలు, ఇదిగో అవేవి ఉండకుండా మీ కృప కొరకు ప్రార్థన చేస్తున్నాం. ప్రతి ఒక్కరూ వారి వారి ఆత్మలలో మీరు విత్తిన ఆ ప్రత్యేకమైన వరమును అనుభవపూర్వకంగా అనుభవించి ఇదిగో అనేకులు వారి విశ్వాసంలో పాలిభాగస్తులగునట్లుగా కార్యకారి అవడం ఎలాగో మేము చూచినట్లు మీ సన్నిధిలో విజ్ఞాపన చేస్తున్నామయ్యా. సహాయం దయచేయండి. అద్భుతమైన ఆత్మీయ అనుభవాలు ఒక్కొక్కరికి దయచేయండి ప్రభువా. ఆత్మ సంబంధమైన అనుభవాలతో మీ కార్యములు జరిగించమని వేడుకుంటున్నాము తండ్రి. మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం, స్తోత్రము, స్తోత్రము, స్తోత్రం నాయన. సంఘములో కనికరం ఉండునుగాక. సంఘములో ఒకరి పట్ల ఒకరికి కనికరము కలుగునుగాక. సంఘములో సత్యము పరిపాలన చేయనుగాక. సత్యము నుండి సర్వసత్యంలోనికి వెళ్ళాలని, ఇదిగో సత్యమును కూర్చిన అనుభవ జ్ఞానంలో కొనసాగాలని ప్రతి ఒక్కరికి ఆశ కలుగునుగాక.
వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన. నష్టపరిచినవి, ఇబ్బంది కలిగించినవి దేవా మీకు వందనాలు. వాటిని రెస్టోర్ చేయాలనే ఆలోచన మా అందరికీ కలుగజేయమని ప్రార్థిస్తున్నాం. భూమిని తలక్రిందులు చేయువారు మా మధ్యలోనికి వచ్చారని దేవా మీకు వందనాలు. ఆల్రెడీ తలక్రిందులైనటువంటి భూమిని సరిచేసే వారిగా మమ్మల్ని మార్చండి ప్రభువా. ఇక రెస్టరేషన్ అండ్ రిపేర్ ఆఫ్ ద యూనివర్స్ని మా ద్వారా జరిగించుకొని మనం వేడుకుంటూ ఏకీపించిన వారందరినీ మీ సన్నిధిలో ఎత్తిపట్టి దీవించి ఆశీర్వదించి స్తుతించి మీ నామాన్ని గొప్ప చేస్తున్నా జరగండి. యేసుక్రీస్తు నామమున ఈ ప్రార్థన, స్తుతి, ఆరాధన అడిగి బ్రతిమాలి సమర్పించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.